అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వతీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు అహం బ్రహ్మాస్మి అని చెప్పాను. అది తత్వమసి గురువు వాక్యం బోధించిన ఆ అహం ఎవరో, ఆ అహం ఎందుకు బ్రహ్మమో చెప్తున్నాను. అంటే అహం అనేది వేరే లేదు నాయన, తత్పదార్థంలో నుంచి వచ్చిందేను. ఒక కాలము ఒక కర్మ అనే రెండు కలిసి వచ్చి, కాలం నిలువు పోగులైతే కర్మ అడ్డం పోగులైతే ముందు వాడు వీలు చేసేటప్పుడు నిలువు పోగులు ముందుగా వేసేసుకుంటాడు. నేత మగ్గం మీద అంతా నిలువు పోగులు దారం అంతా వేసేస్తాడు. ఒక అడ్డం పోగులతో ఇట్లా ఇట్లా దాన్ని వేస్తాడు. వీవింగ్ చేసేటప్పుడు నిలువు పోగులు వేసినప్పుడు కూడా అది దారమే. అడ్డం పోగులు వేసేటప్పుడు కూడా దారం కండెనే పెట్టుకుంటాడు. దారం చుట్టి రీల్, ఆ దారం ఇటు ఇటు వచ్చేటప్పటికి కొంత దారం వచ్చేటప్పటికి తయారైంది ఇది క్లాత్. బట్ ఇప్పుడు బట్ట ఏమిటి అంటే నిలువు పోగులు అడ్డం పోగులు దారమే. దారం కన్నా భిన్నంగా ఇంకేం లేదు, దారమే ఉంది. గుడ్డంటూ వేరే లేదు. కానీ మనం తయారైన తర్వాత నేను చీర కట్టుకుంటున్నాను అంటున్నా. చీర నేను దారమే కట్టుకుంటున్నా, చీర వేరే లేదు అసలు. కానీ నేను దారం కట్టుకున్నాను అంటల్లా. నేను కట్టుకున్నది దారమే. నిలువుగా దారం పోగులు, అడ్డంగా దారం పోగులు. ఆ అడ్డంగా వేసే దారం పోగుల్లోనే దారం కండలకి రంగులు పెట్టుకున్నా, కలర్లు పెట్టుకున్నా నేను రంగులు. ఆ రంగులు సరిగ్గా నా నేర్పరితనంతో నేను ఈ ఫ్లవర్ వరకు వచ్చే వరకు ఆ దారం ఆ రంగు ఇక్కడికి అంటే ఏమిటి, ఆ కండెలో ఉన్న కలర్ దారం ఈ ప్లేస్కి వచ్చి నెక్స్ట్ కలర్ లో కూడా అలాగే వచ్చి ఇక్కడ కలర్ తో ఒక ఫ్లవర్ ఏర్పడింది. నేను వేసుకున్నట్టు ఇట్లా వేరే దాంతో నేను పువ్వు వేయలే, బట్టలోనే ఆ నేతలోనే అది వచ్చింది. ఇప్పుడు ఈ పువ్వుల చీర అని నేను అంటున్నాను కదా, ఈ చీర మీద పువ్వు వచ్చింది అని. చీర మీద పువ్వు కూడా దారమే. దారంలో ఉండే రంగులు సప్త రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు అట్లా రాబట్టి దారం అనేటువంటి నూలు మీద ఆ రంగులు రాబట్టి నాకు పువ్వుల చీర కనబడుతోంది. అర్థమైందా? అర్థం కాలే? ఇప్పుడు పువ్వులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది పువ్వు కాదు నిజంగా. పువ్వు దాతో చిలకో నా చీర మీద పువ్వులు ఉన్నాయి. నిజంగా అవి చిలకలు కాదు, కానీ చిలకలాగా లేకుండా పోలేదు. ఆకారం చిలకే వచ్చింది, బట్ నథింగ్ బట్ దారం. చిలక కాదు అక్కడ. కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే పువ్వుల చీర, చిలకల చీర, చేపల చీర అంటే దాని మీద ఉన్న డిజైన్ ని బట్టి ఆ చీరని నేను ఆ పేరుతో పిలుస్తున్నా. బట్ రంగు ఉన్నదనుకో, కలర్, నల్ల చీర, తెల్ల చీర, ఎర్ర చీర, కలర్లు చెప్తున్నాను. కానీ ఎరుపు, నలుపు, తెలుపు అనేవి ఆ దారానికి వేసిన రంగులు. కానీ అవన్నీ దారమే, వేరే ఏం లేవు. దారం తప్ప అసలు చీరలో ఏ పదార్థము వేరేది లేదు. అట్లా ఈ జగత్తుగా ఉన్నది. కాలం అనేటువంటి ఒక నిలువు పోగు, కర్మ అనేటువంటి ఒక అడ్డపోగు వెళుతూ ఉంటే
ఒక సంకల్పం ఇక్కడ నేను ఆ వీవర్ అనుకున్నాడు అన్నమాట, నేను ఇక్కడ బాలాజీ అనే బొమ్మను వెయ్యాలి ఈ చీర మీద, అక్కడ ఆ చోట్లో నేను రాంబాబు అనే బొమ్మను వెయ్యాలి. ఈ బొమ్మలు ఎట్లా ఉంటారో వాడి మనస్సులో వాడికి తయారైనాయి. దానికి తగ్గట్టుగా వాడు దారం తీసుకున్నాడు, అంటే దానికి తగ్గట్టుగా గుణాలు తీసుకున్నాడు. ఆ గుణాలను ఆ ప్లేస్ లో వచ్చేట్టు చేశాడు. ఆ ప్లేస్ కాని చోటంతా ఇప్పుడు అక్కడ మాత్రం నేను పువ్వులు వేసేసి ఈ చీర ఇదంతా మిగిలింది లేకుండా నేను చేస్తే ఆ పువ్వులు ఎట్లా నిలబడతాయి? ఒట్టి చీర మిగిలిన చోటంతా ఉంటుంది, ఈ ఫ్లవర్ చోట మాత్రం ఆ గుణాలు ఉంటున్నాయి. నీకు అర్థమైందా? ఏమ్మా అంటే ఇప్పుడు కాలము కర్మ అనే దారాలు గుణ ఈ రంగులు వచ్చేసి గుణాలతో ఉన్న జీవులు, గుణాలతో ఉన్న జీవులందరూ రంగులు. అర్థం కాలే? అక్కడ నిన్ను నేను ఏం వెయ్యాలనుకున్నాను, చిలకను వెయ్యాలనుకున్నాను, చిలక ఆకారమే పెట్టుకున్నాను నేను. అక్కడ చిలక వచ్చింది, చిలకకి ఏ దారం కావాలో, గ్రీన్ చిలక అంటే నాకు ఆకుపచ్చ దారం కావాలి, నీకు ఆకుపచ్చ థ్రెడ్ తో అక్కడ చిలకను వేసా. చిలక కన్ను మళ్ళీ నల్లదారం కావాలి, నల్లదారంతో అక్కడ కన్ను వేసా. అది దారమే, వేరే ఇంకేం లేవు, మొత్తం చిలకంతా ఇదే. చిలక కాదు, అక్కడ ఆవును బొమ్మని వేయాలి నేను, ఆవు తెల్లగా ఉండాలి. ఇప్పుడు ఈ చీరంతా ఒకటే ఉంటుంది, అక్కడ తెల్లదారం కండే వేసా నేను. నా తెలివితేటలతో ఆ దారాన్ని ఆ తిప్పటంలో అక్కడ ఆ రంగు దారం తిప్పాను, అక్కడ ఆ బొమ్మ వచ్చింది. ఇక్కడ ఈ రంగు దారం తిప్పాను, ఇక్కడ ఈ బొమ్మ వచ్చింది. ఇక్కడ ఈ రంగు దారం తిప్పాను, ఇక్కడ ఈ బొమ్మ వచ్చింది. ఈ బొమ్మలన్నీ నిలబడాలంటే ఈ దారం ముక్కలు ముక్కలుగా నేను వెయ్యలేను, నేను మొత్తం కలిసి దారంతో ఒక దారంతో నేస్తూ ఉండాలి. ఈ నేసిందంతా ఇప్పుడు జగత్తులో నువ్వు అక్కడక్కడక్కడక్కడ ప్రాణులను చూస్తున్నావే, అవన్నీ అక్కడక్కడ ఆయా సంకల్పం అనేటువంటి గుణాలతో నాచే వేయబడినటువంటి బొమ్మలు. ఇప్పుడు ఈ బొమ్మకి ఆ బొమ్మకి కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేకపోతే బొమ్మ ఎట్లుంది? థ్రెడ్ కనెక్షన్ ఉంది, నీకు కనపడ్డలే. థ్రెడ్ లేకపోతే ఇక్కడ ఒక పువ్వు పెట్టి ఇక్కడ ఒక పువ్వు పెడితే రెండు పువ్వులు నా చీర మీద ఎట్లా నిలబడతాయి? నా చీర ఉండాలి కదా బేస్. చీర అనేది ఆధారం అయితే దాన్ని ఆధారము అంటున్నాం. ఆధారం ఇది, ఆధేయం అది. అర్థమైందా? ఒక ఆధారం ఉండకపోతే, ఒక బేస్ ఉండకపోతే, ఇప్పుడు ఫ్లోర్ ఉండకపోతే నా చైర్ వేయలేను. ఇప్పుడు చైర్ అనేది ఈ నేలని ఆధారంగా చేసుకుని నిలబడింది. ఈ చైర్లో నేను చైర్ను ఆధారంగా చేసుకుని కూర్చున్నా. ఇప్పుడు నేను ఆధేయం అవుతా, ఇది ఆధారం అవుతుంది. ఇది ఆధేయం అయిందనుకో, ఇది ఆధారం అవ్వాలి. అర్థమైందా? అట్లా కాలము కర్మ అనేది ఆధారం అయితే జీవులన్నీ ఆధేయములైనాయి. ఆధేయంగా ఉన్నాయా అంటే అదే అయ్యింది కదా, మరి ఆధేయంగా మళ్ళీ ఆధేయంగా అయ్యిందా? కానీ నీకు కనపడుతున్నది కదా, చీర మీద చిలక కనపడింది కదా. చిలక లేకపోతే చీరగానే ఉంటే నేను అక్కడ ఆధేయము లేదు ఆధారము లేదంటాను. ఇప్పుడు నువ్వేమంటున్నావంటే నల్ల చీర మీద తెల్ల పువ్వులు ఉన్న చీర, లేకపోతే పచ్చ పువ్వులు ఉన్న చీర, పూల చీర, ఆకుల చీర అంటున్నావు కదా. నీకు ఆకులు వచ్చాయి కదా, ఆకులు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, చిలకలు వచ్చినాయి, అంచులు ఎన్ని రకాల డిజైన్లు వస్తున్నాయి కదా. అవన్నీ చీర ఆధారం లేకుండా ఉంటాయా? ఇప్పుడు దానికి ఆధారం ఏమిటి అంటే థ్రెడ్ ఆధారం. ఇప్పుడు చిలక దేని మీద ఉంది అని నిన్ను అడిగితే దారం మీద చిలక ఉంది. ఇప్పుడు చిలకకు ఆధారం ఏది? దారం. నువ్వు బట్ట ఆధారం అని చెప్పవు, దారం ఆధారం అని చెబుతావు. దారం లేకుండా చిలక రావడానికి లేదు. చిలక మొత్తం మేడ్ బై థ్రెడ్, అంతే కదా. కాబట్టి థ్రెడ్ ఆధారమైంది, చిలక ఆధేయమైంది. నేను చీర అంటే నాకు నచ్చలేదు, అన్ని దారం పువ్వులు గంటలు గంటలు కూర్చున్నానో ఏం చేశానో మొత్తానికి దారం పువ్వులన్నీ పీకాను. నీకు కండెలాగా దారం రాదు గాని ఇప్పుడు నాకు చీర చూపించు. లేదు అంటే ఏం తీసేస్తే చీర లేకుండా పోతుంది? ఏ దారం అయితే ఉంటే నీకు చీర వచ్చిందో ఆ దారం లేకపోతే ఈ చీర ఉండటం లేదు. అర్థమైందా? అంటే దారమే చీరగా కనిపిస్తుంది, బ్రహ్మమే జగత్తుగా నీకు కనిపిస్తున్నాడు. బ్రహ్మ సత్యం, దారం సత్యం, జగన్ మిథ్య, పూల చీరలో చిలకలు మిథ్య,
జీవో నువ్వు చిలక అని, కోతి అని, పంది అని, పిల్లి అని ఏదైతే అంటున్నావో అవన్నీ జీవులు. బ్రహ్మైవ నా పరహ, ఇతరం కాదు. ఇప్పుడు అర్థమైందా? అందులో ఇంకో పదార్థమే లేదు. నీకు ఇంతకు ముందు లెవెల్లో నీకేం చెప్పాను? పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి మీద ఈ జగత్తంతా ఆలోచించబడింది. అప్పుడు పరమాత్మ లోపలుండి జగత్తంతా ఇట్లా పైన ఉండాలి. ఏదైతే బలమైందో అది చిన్నదాన్ని మూసేయాలి. కాబట్టి పరమాత్మ చిన్నవాడవుతాడు, జగత్తు పెద్దదవుతుంది. మూసేసింది. జగత్తని నీకు విడిగా లేనే లేదు. జగత్తుగా నీకు కనిపిస్తున్నదంతా కూడా నీకు కనిపిస్తున్న మాట సత్యమే. కానీ ఆ జగత్తు దానికి ఇండివిజువాలిటీ, దానికి సత్యత్వం లేదు. అది ఇంకొకటి మీద ఆధారపడి ఉంది. ఆ ఆధారపడింది థ్రెడ్ నీకు కనిపించటం లేదు. థ్రెడ్ను థ్రెడ్గా చూడకుండా బొమ్మగా, చీరగా చూస్తున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు మాట్లాడే మాటలోనే నువ్వు విజ్ఞానం గలవాడి కదా, నువ్వు బ్రహ్మవి, నీకు తెలివి ఉంది. నువ్వు ఊరికే పిచ్చిగా మాట్లాడటంలే. ఏమంటున్నావు అంటే ఆ కాటన్ చీర అంటున్నావు. ద శారీ మేడ్ బై ద కాటన్ కదా. నువ్వు చూడగానే అది పట్టు చీర అంటున్నావు. నో కాటన్, ఆల్ మేడ్ బై ఓన్లీ సిల్క్. చూడగానే చెప్తున్నావు. ఇది చెక్క కుర్చీ. చెక్క అనే పదార్థంతో చైర్ అనేది తయారైంది. చెక్క కుర్చీ, గాజు గ్లాస్, మట్టి కుండ, స్టీల్ గిన్నె నువ్వు చెప్తున్నావు. మరి మనిషికి వచ్చేటప్పటికి అట్లా చెప్పవు ఎందుకు? అన్నిటికీ చెప్తున్నావు. ఎందుకంటే దేనితో తయారైంది, ఏమి తయారైంది అనే దాని ఉపయోగం ఏమిటి అన్నీ నీ మాటలోనే చెప్తావు నాకు. అంటే నాకు ఇది గాజు గ్లాస్, అమ్మా ఇది గాజు గ్లాస్ అని చెప్పావు అనుకో, నాకే తెలుసు. బట్ నువ్వు కూడా నాకు చెప్పి ఇచ్చావు అనుకో, అంటే ఉద్దేశం ఏంటి? ఇది గాజు గ్లాసు, ఇది నువ్వు గబుక్కుని కింద పడేసావంటే ఇది పగిలిపోతుంది, నువ్వు చేత్తో దీన్ని గట్టిగా పట్టుకో. కాఫీ నీకు ఇస్తున్నప్పుడు కాఫీ వేడిగా ఉంది అని చెబుతాను. ఎందుకు చెప్తాను? నువ్వు వదిలేసావంటే నీ మీద పడుతుంది. నీ మీద పడిందంటే ఇది నీకు కాలుతుంది. అట్లా నువ్వు కొనుక్కునేటప్పుడే ఇది గాజు గ్లాసు, ఇది చేతిలో నీకు తెలుసు. మట్టి కుండ, గాజు గ్లాసు, ఇది దేంతో తయారైంది? మట్టితో తయారైంది. ఇది కింద పడితే తగిలిపోతుంది. మరి అటువంటిప్పుడు మనిషి కూడా మరి దేంతో తయారైన, పాంచభౌతికమైనటువంటి దాంతో తయారైనాడు, వీడు కూడా 100 ఏళ్ళు అయితే చస్తాడు అనేటువంటి సంగతి చెప్తున్నాడా ఎవడైనా? పోనీ నీకైనా అది అనిపించిందా? వాటన్నిటిలో బీ కేర్ఫుల్ అంటున్నావు. పైగా ఒక వస్తువు కొనుక్కోవాలంటే షాప్ వాడిని దీనికి ఎన్ని సంవత్సరాలు వారంటీ అని అడుగుతున్నావు. అంటే దీనికి అట్లీస్ట్ 3 hours 5 hours వారంటీ ఉంది. మనిషికి ఎన్నేళ్ళు వారంటీ? పుట్టినప్పుడు ఎవడన్నా అడిగాడా? ఎందుకు అడగటం లేదు? అంటే వారంటీయే లేని వస్తువు అన్నమాట ఇది. దెర్ ఇస్ నో వారంటీ. నెక్స్ట్ మినిట్ వారంటీ లేదు. ఇండియాలో షాపుల్లో వాడు నా స్టెప్స్ దిగావంటే నీ వస్తువుని నేను తిరిగి తీసుకోను, దాంట్లో రాస్తాడు. నీ రిసీట్ లోనే నీ వస్తువుని తిరిగి తీసుకోనని రాస్తాడు. గూడ్స్ సోల్డ్ వన్స్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఇక్కడలాగా కాదు, నీకు 6 నెలల తర్వాత కూడా ఇస్తే తీసుకుంటాను అని రాయడు. అంటే ఉద్దేశం ఏమిటి వాడికి? నా వస్తువుని ఒకసారి నేను అమ్మేసిన తర్వాత ఈ వస్తువు మీద గ్యారంటీ నాకే లేదు చెప్తున్నాడు. అట్లా మన్ని కూడా ఈ ప్రపంచంలోకి పంపించేశాడు. నాయన ఈ ప్రపంచంలోకి నేను పంపించాను, నువ్వు కేర్ఫుల్ గా వాడుకుంటే 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వారంటీ లేని టీవీ 50 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండి టీవీ ఇంకా పనిచేస్తున్న వాడి ఇళ్లలో ఉన్నాయి. అరే టీవీకి 1 year కదా వారంటీ, 2 years కదా, పోనీ 5 years కదా వారంటీ, మీ ఇంట్లో టీవీ ఇంకా పనిచేస్తుంది అంటే మీ ఇంట్లో ఇంకా 70-80 ఏళ్ళ ముసలాళ్ళు ఎందుకు బతుకున్నారు అన్నట్టుంది. అంతే కదా. పరమాత్మ అయితే నీకు వారంటీ లేదని చెప్పాడు. నెక్స్ట్ మినిట్ వారంటీ లేదు, తర్వాత నిమిషం నేను బతుకుతాననే నమ్మకం నాకు లేదు. అందుకని నేను ఇది మట్టికుండో ఇది గాజుకుండో దీని గురించి నేను పట్టించుకోవటం. ఎవడు కేర్ఫుల్ అని నాకు చెప్పలేదు కదా. See, the worst part is, although human beings, they don't know how long they are going to stay alive, they still live the life as if they are going to live forever. Right? That's the agnanam, right? ఎందుకు అట్లా చేస్తున్నాడంటే తాదాత్మ్య దోషం చెందాడు. ఏమా తాదాత్మ్యం అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి ఆత్మ
ఒకటి, అది పర్మనెంట్ గా ఉంటుంది అనేది ఆత్మ ఒకటి, టెంపరీగా ఉండేటువంటి శరీరం ఒకటి. ఈ రెండు కలిసి ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. ఒక పర్మనెంట్ గా ఉండే థ్రెడ్ ఒకటి, టెంపరీగా వచ్చిన చిలుక ఒకటి, రెండు కలిసి ఉన్నాయి శరీరం మీద కదా. దారం పోగులన్నీ పీకేస్తే చిలుక పోతోంది, దారం పోవటంలా. కాబట్టి దారం సత్యమైంది, అంతవరకే అర్థం చేసుకోండి. దారం పర్మనెంట్ కాదు కదా అంటే ఎగ్జాంపుల్ లో అది. అట్లా సచ్చిదానందమైన పరమాత్మ నీ శరీరం ఉన్నా నీ శరీరం లేకపోయినా వాడు ఉంటున్నాడు. శరీరం పోతున్నది కదా, నీ బల్బు ఫిలమెంట్ పోతోంది కానీ కరెంట్ పోవటం లేదు, అక్కడ పవర్ ఉంది. నీ బల్బు ఫిలమెంట్ పోయిందే నీ బల్బు వెలగటం లేదు. అట్లా ఒకటి పర్మనెంట్ లేనిది, ఒకటి పర్మనెంట్ గా ఉన్నది. ఈ రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు మన శరీరంలో. ఈ రెండు ఒకదానితో ఒకటి తాదాత్మ్యం చెందినవి. ఎందుకంటే పర్మనెంట్ గా ఉండేటువంటి ఆత్మ లక్షణం పర్మనెంట్ గా ఉండటం, శరీరం లక్షణం టెంపరీగా ఉండటం. ఈ శరీరము నేను పర్మనెంట్ గా ఉంటాను అనుకుంటా. ఆ పరమాత్మ మీద ఈ శరీర దృష్టిని ఆరోపించుకుని నేను చచ్చిపోతానేమో అంటున్నాడు. ఎవరినన్నా చిన్న పిల్లవాడిని కూడా నువ్వు చావరా అని తిట్టు, నేనెందుకు చస్తాను, నేను చావను అంటాడు. అంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నది శరీరం, కానీ ఎవరి లక్షణం తన మీద వేసుకున్నది మాట్లాడుతున్నది పరమాత్మ లక్షణం. చావను అన్నది పరమాత్మ లక్షణం, శరీరం మీద వేసుకున్నాడు. నేను చావను అంటున్నాడు. అదే శరీరానికి డాక్టర్ దగ్గరికి పోతే, అమ్మ నీకు ఆర్థరైటిస్ వచ్చింది, నీ ఎముకలు ఎక్కువ కాలం ఉండవు, ఇంకా నువ్వు లేవలేవు, నువ్వు పడిపోతావు, కూర్చోవు అని చెప్పాడు. అంటే డాక్టర్ ఏం చెప్పాడు, నీ దేహానికి నీ సప్తవిధ ధాతువులతో కూడినటువంటి పదార్థంలో ప్రాబ్లం ఇస్తే నువ్వు ఎన్నాళ్ళు ఇవి నీకు పర్మనెన్సీ ఉంటాయి, ఎందుకంటే ఇవి తెచ్చుకున్నటువంటి పనిముట్లు కదా, ఇవి ఎన్నాళ్ళు ఉంటాయో నేను చెప్పలేను, ఇవి పోతే పోవచ్చు, ఎందుకంటే పోయే లక్షణం కలడానికి పోతుందనే చెప్పాడు. ఇప్పుడు దాన్ని పరమాత్మ మీద ఆరోపించుకుంటున్నాను నేను. పరమాత్మ పర్మనెంట్ గా ఉండేవాడు, నేను చావను అంటున్నాడు. అందరితో మీతో అందరితో నేను చావనని చెప్తాడు. వాడికి వాడు నేను చచ్చిపోతానేమో అంటే, నేను అన్నవాడు చావుడు కదా, చచ్చిపోతానన్నది శరీరం కదా, మరి దాని మీద ఎందుకు వేసుకుంటున్నాడు? అన్యోన్య అధ్యాస అంటారు దీన్ని. అన్యోన్య అధ్యాస అంటే ఇద్దరున్నారు, వీడిది దీని మీద వీడిది దీని మీద వేసుకుని వీడి లక్షణాలు వీడి మీద వేస్తున్నాడు, వీడి లక్షణాలు వీడి మీద వేస్తున్నాడు. అట్లా ఎందుకు వేస్తాడు అంటే, మనం ఒక సినిమా చూస్తున్నాం, సినిమా ఆల్రెడీ తీసేశారు, ఆ వాడెవడో నాట్యం చేస్తున్నాడు, మనకు నాట్యము రాదు, మనకు ఆర్కెస్ట్రా లేదు, అసలు మనకు సంగీతమే రాదు, మనం ఊరికే చూస్తున్న వాళ్ళం ఊరుకోకుండా వాడి తాళానికి తగ్గట్టు, ఇక్కడ 2 ఏళ్ల పిల్లవాడిని కూడా నుంచోబెట్టు, వాడికి తాళానికి తగ్గట్టు వీడు కూడా డాన్స్ తక్కతక్క వేస్తాడా లేదా? వేస్తాడు కదా, చిన్నపిల్లలు కూడా వేస్తారు. ఇప్పుడు వీడికి సంగీతం వచ్చా, వీడికి లయజ్ఞానం ఉందా, వీడికి నాట్యం వచ్చా, వీడికి పైగా వీడిని ఎవడైనా చూస్తున్నాడా? మనం కూడా తాళం ఎందుకు, వాడెవడో తాళం వేసుకుంటాడు, తాళం వాడికి కావాలి. అక్కడ పాట పాడుతుంటే నువ్వెందుకు తాళం వేసుకుంటున్నావు? నీవు వాడిలో తాదాత్మ్యం నీకు తెలియకుండానే నీ శరీరానికి తాదాత్మ్యం చెందటం అలవాటు, నీకు ఏ సంబంధం ఉండదు. అక్కడ సంగీతం వస్తే నువ్వు సంగీతం, సినిమా చూస్తుంటే అది సినిమా కదా, నాకు సంబంధం లేదు కదా అని అనుకోకుండా ఆ క్యారెక్టర్ని తన మీద ఆరోపించుకుని ఆ కష్టం తనకే వచ్చిందని కదా ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. సినిమా హాల్లో కూర్చుని వాడు వినోదం చూడటానికి వెళ్ళారు, కష్టం వచ్చింది ఆ హీరోయిన్ కూడా నిజంగా కష్టం రాలేదు, కష్టం వచ్చినట్లు యాక్ట్ చేస్తాం. అట్లా కష్టం వచ్చిందని జీవుడు యాక్ట్ చేస్తున్నాడు, వీడు నటించడానికి వచ్చాడు దొంగ విధవ. వాడికి తెలుసు, ఎందుకంటే సినిమాలో నటిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు బిచ్చగాడి వేషం, హరిశ్చంద్రుడి వేషం వేశాడు, నా దగ్గర రూపాయి కూడా లేదంటున్నాడు తగలబెట్టడానికి కొడుకుని. మరి ఆ చంద్రమతి నా దగ్గర అసలు డబ్బులే లేవని ఆ మంగళసూత్రం అన్న, ఆ మంగళసూత్రం కూడా అది బంగారంది కాదు, మంగళసూత్రం, దాన్ని అమ్ముకు రమ్మన్నాడు వాడు. ఇప్పుడు ఆవిడ అమ్ముకోవడానికి పోవాలి కదా. నిజంగా ఆ అడుగుతున్న హరిశ్చంద్రుడు, రాజుగా వేసిన హరిశ్చంద్రుడికి కానీ ఆ చంద్రమతికి కానీ రూపాయి లేకుండా ఉన్నదా? వాళ్ళందరూ ధనవంతుడే. సెట్ మీద మాత్రం వాళ్ళకి తెలుసు మా అందరికి డబ్బులు ఉన్నాయి, డబ్బు లేదని ఇప్పుడు మేము యాక్ట్ చెయ్యాలి అని. తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఆ పిచ్చి ఆ చినిగిపోయిన గుడ్డలు వాళ్ళు కట్టుకోరు, సెట్ మీద మాత్రమే కట్టుకుంటున్నారు.
జీవుడు అలా యాక్ట్ చేస్తున్నాడు. వీడి కర్మ ప్రకారం ఇది తీసుకొని వచ్చాడు కాబట్టి నటిస్తున్నాడు. నువ్వు నటిస్తున్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోయి దాంట్లో తాదాత్మ్యం చెంది ఇదంతా రియల్ గా నాకే వచ్చేసింది అంటున్నావు. ఓ నాకు వచ్చేసింది, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి దేవుడా, ఇంకా నన్ను ఎందుకు తీసుకుపోవు. వాడు ఎందుకు తీసుకుపోతాడు, వాడి దగ్గర పెట్టుకుని వీడిని ఏం చేస్తాడు వాడు. అవును, తెలియని వాడు అట్లా చేస్తాడు. ఏమిటి కారణం అంటే ఇది కారణం, తాదాత్మ్యం చెందుతాడు. ఏమిటి కారణం అంటే తాదాత్మ్య దోషం. అది తన యందు ఆరోపించుకుంటాడు. జీవుడికి అలా ఆరోపించుకోవడం అలవాటు. ఆ ఆరోపించుకోవడం వల్లనే ఎవడికో ఏదో కష్టం వస్తే ఈ కష్టము నాకే వస్తుందేమో అని వాడు సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పంతో వాడు మళ్ళీ వాడు కదా, ఆ సంకల్పంతో మళ్ళీ ఆ జన్మ ఎత్తి అది తీర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మరి అందుకని వాడు జన్మలు ఎత్తుతున్నాడు. ఒక్కసారి తెలుసుకుంటే, ఎందుకంటే నా పునరావర్తతే అని మీకు శాస్త్రం ఎందుకు చెప్పింది అంటే, ఒక్కసారి నీకు తెలిసిందనుకో, ఒరే నాయన నువ్వు వేస్తున్నది నాటకం, నాటకంలో ఇది పాత్ర, నాటకంలో పాత్ర బాగా వెయ్యి, నష్టం లేదు. పాత్ర అని తెలిసి వెయ్యి. నేను నటిస్తున్నాను అని బాగా నటించు. నేను ఆత్మని దేహంతో నటిస్తున్నాను, దేహం అనేటువంటి కాస్ట్యూమ్ వేసుకున్నాను, ఈ కాస్ట్యూమ్ కి తగ్గ న్యాయం నేను చెయ్యాలి అని నువ్వు చెయ్యి. నీకు కర్మ అంటదు. లేకపోతే కర్మ అంటించుకుంటున్నావు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతున్నావు. ఒక్కసారి నన్ను తెలుసుకున్నవాడు మళ్ళీ జన్మెత్తడు అని ఎందుకన్నాడంటే, దానికి కారణం ఏంటంటే, ఒక్కసారి నన్ను తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ఆ గురువు అన్నవాడు ఇవి చెప్పే తీరుతాడు. నాయన నువ్వు వేస్తున్నది నాటకం, ఈ నాటకంలో ఈ పాత్ర నటించడానికి నువ్వు ఒప్పుకొని వచ్చావు, దానికోసం ఇంత కర్మ చెల్లించావు, ఇప్పుడు దాన్ని అనుభవిస్తే అంటే ఒకసారి ఒప్పుకుని నాటకం వేస్తానని వచ్చిన తర్వాత నేను బిచ్చగాడి వేస్తాను, నేను వేయను అంటే ఎట్లా, నేను జాబ్ ఎవరిని అడగను అంటే ఎట్లా, నువ్వు జాబ్ అడిగే ఉద్దేశంతోనే ఈ ఉద్యోగంకి వచ్చిందే నువ్వు, అందుకు ఇందులో నువ్వు అడిగే తీరాలి. నేను అడగను అంటే ఈ నాటకం సరిగ్గా సక్రమంగా జరిగినట్లు కాదు. అట్లా ఈ నాటకాన్ని సమంగా వేస్తే నాయన నువ్వు నేను సాక్షిని అని తెలుసుకుని, దీన్ని నేను చూస్తున్నవాణ్ణి, నేను ఇందులో నటిస్తున్నవాణ్ణి కాదు, శరీరం ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఆ పని చేస్తోంది అని తెలిసి ఎవడు చేస్తాడో వాడికి కాగామి కర్మ లేదు. ఎందుకంటే అది చేస్తోంది నేను చెయ్యను అన్న వాడికి ఎందుకు వాడి కర్మ అంటుతుంది. ఎప్పుడు కర్మ నీకు అంటదో మళ్ళీ నువ్వు జన్మించాల్సిన పని లేదు. నీ సంచితం గురువు తగలబెట్టాడు, నీ ప్రారంధాన్ని నువ్వేమో సాక్షిగా అనుభవిస్తున్నావు, ఆగామి కర్మ లేకుండా చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత నీకు మళ్ళీ జన్మ ఇద్దామంటే ఆయన దగ్గర కర్మ ఏది? ఏ కర్మ పెట్టి నిన్ను మళ్ళీ జన్మకు పంపిస్తాడు? వాణ్ణి నస పునరావర్తతే. అక్కడ రంగులు ఉన్నాయి, ఇక్కడ చిలక బొమ్మ నేను తయారు కాని బొమ్మంది, నాకు చిలక అక్కర్లేదు, నేను చీర మీదకి వెళ్ళని బొమ్మంది. ఇప్పుడు వాడు ఆ దారంతో ఇంకొక రంగులు ఇంకోతో గుడి గోపురాలో వేసుకోవాల్సింది తప్ప చిలక నీట వేయడు. ఎందుకంటే అది నేను వేయను, అయిపోయింది, దాన్ని కర్మ పెట్టుకోలే. అదే కర్మ తెచ్చుకున్నాను కదా. కర్మ తెచ్చుకోవడం ఎట్లా? ఇప్పుడు కర్మ తెచ్చుకుందనుకో, చిలక బొమ్మ తయారైంది, క్లోరాక్స్ వేసి ఉతుకుతావో, టైడే వేసి ఉతుకుతావో, దానికి అక్కడ చించుతావో, ఎక్కడన్నా దారానికి దేనికన్నా ఒక మేకకు పట్టిస్తావో, ఆ చిలక ఉన్న చోటు చీర చిలుగుతుంది కదా, మరకంటుంది కదా. ఇవన్నీ దాని అనుభవం, దాని ప్రారంభం. అట్లా నీకేం ప్రారంభం ఉందో అది అనుభవించాలి. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మ సత్యము, జగత్తంతా ఇది జగత్తు. నువ్వు జగత్తుగా చూస్తున్నటువంటి ఈ బొమ్మలన్నీ కూడా మిథ్య. మిథ్య ఇన్ ద సెన్స్ కనపడుతూ సత్యంగా అనిపిస్తూ యథార్థ సత్యత్వం లేదు. యథార్థ సత్యత్వం లేదు వాటి. ఎలాగంటే నీ కల్లో నీకు ఎన్నో రకాల దృశ్యాలు కనిపించినాయి, అవన్నీ నిజం కాదా? ఎందుకంటే వాటి వల్ల నీకు ఫీలింగ్స్ కూడా కలిగి. మరి కళ పెళ్ళికో వచ్చిన తర్వాత కళ్ళలో దృశ్యాలన్నీ ఏవి? కాబట్టి అవి సత్యం ఉందామా అసత్యం ఉందామా? చూస్తున్నంతసేపు సత్యం. కళ మెళుకో వచ్చిన తర్వాత కళలో దృశ్యాలు ఎట్లా నీకు అసత్యం అయిపోయినాయో, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఒకడు నువ్వు ఉన్నావు, కళ నీలో నుంచి పుట్టింది, ఎవ్వనిచే జనించు నీ లోపల నుంచి పుట్టింది. జగము ఎవ్వని లోపల ఉండు, నీ కళలో ఉండేటువంటి పాత్రలన్నీ ఎవరిలో ఉన్నాయి? నీలోనే ఉన్నాయి. లీనమై ఎవ్వని ఎందుడిందు, మళ్ళీ అవన్నీ ఎవరిలో దాక్కుంటున్నాయి? నీలోనే. పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ కళ రాకముందు నువ్వు ఉన్నావు, నువ్వు పడుకున్నావు, కళ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు,
కళ అయిపోయిన తర్వాత నువ్వు ఉన్నావు, నీలో ఏ మార్పు జరగలేదు, నువ్వు మంచం మీద పడుకున్నవాడు అట్లనే ఉన్నావు. కళలో అనేకమైనటువంటివి జరిగినాయి. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత కళంతా అబద్ధం అని నీకు ఎలా తెలిసిందో అట్లా ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చి ఈ ప్రపంచాన్నంతా ఈ వ్యవహారం అంతా నువ్వు అనుభవిస్తూ ఇది సత్యమే అనుకున్నప్పటికీ నీకు ఆత్మజ్ఞానం కలిగితే నేను బ్రహ్మని అని నీకు అర్థమైతే ఈ కళంతా కళలాగే ఉంటుంది. నేను తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నాకు ఇట్లా కళ వచ్చింది అన్నప్పుడు, నాకు ఇట్లా కళ వచ్చింది అని నీకు చెప్తున్నప్పుడు కళంతా నా ముందర రీల్ లాగా తిరుగుతోందా లేదు? ఆ కళను నేను మళ్ళీ చూడగలుగుతున్నానా లేదు? మళ్ళీ చూడగలిగానంటే కళ నా లోపల ఉందందామా నీ లోపలికి వెళ్ళిందా? నా లోపలే ఉంది. నా కళ చూసి కదా నీకు నేను చెప్తున్నాను. కళ చూసి చెప్తూ ఉన్నప్పుడు కళలో నాకు పాము గరిచినప్పుడు నాకు భయం ఉంది. ఇప్పుడు కళను చూసి నీకు చెప్తున్నాను తెల్లవారు లేచి నన్ను పాము గరిచింది అని. ఇప్పుడు నీకు చెప్తూ ఉన్న పాము గరిచింది అన్న పదం చెప్తున్నప్పుడు నాకు ఆ కళలో నేను అనుభవించిన భయం ఇప్పుడుందా? ఎందుకు లేదు? నేను కళలో తాదాత్మ్యం చెందాను, తాదాత్మ్యం చెందలేదు ఇప్పుడు. అందుకు కళలాగా నీకు చెప్తున్నాను. ఆత్మజ్ఞానం కలిగిన వాడు వ్యవహారం చేయటం, ఆత్మజ్ఞానం కలగనప్పుడు వ్యవహారం చేయటం, కళలో నువ్వు అనుభవిస్తున్నది తర్వాత నీకు అనుభవం. ఎవడో దీన్ని కాదనటానికే వీలు లేదు అసలు. ఎవడో గురువులు డబ్బులు తీసుకుని పిచ్చి పిచ్చివన్నీ చెప్పి నీకు అర్థం కానివన్నీ చెప్పి వాడు చెడుదారికి పట్టిస్తే ఆ గురువు నమ్మద్దు అంటాం అర్థమే ఉంది కదా. నీకు సత్యం చెప్తున్నాడు, సత్యాన్ని నువ్వు సత్యాన్ని ఒప్పుకోమంటున్నాడు. నేను బలవంతంగా ఒప్పించడు. ఏ గురువు కూడా నిజంగా గురువు అయితే వాడు బలవంతంగా ఒప్పించకూడదు. తర్వాత నీకు అర్థం కాని విషయం వాడు చెప్పకూడదు. వాడు చెప్పిన విషయం కొటేషన్ చూపించాలి కదా. భగవద్గీత చెప్తోంది, మత్తపరతర నాణ్యకించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఆయన ఏం చెప్పాడు? నేను బట్టని చెప్పాను, ఆయనేమో పూసల పర్సులు అవి అల్లుతారు. ఎర్ర పూసలు, పచ్చ పూసలు, బీడ్స్ పెట్టి ద పర్స్ తయారు చేస్తారు. పూసలన్నీ ఇన్ని ఉంటాయి, థ్రెడ్ ఒకటి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ థ్రెడ్, దానిలో గుచ్చుతాడు. నీకు దారం కనిపించదు, పూసలే కనిపిస్తాయి. పర్సులో అక్కడ దాని మీద కూడా హంసలు, చిలకలు. మత్తపరతర నాణ్యకించిదస్తి ధనంజయ అర్జున, నాలో నేను తప్ప అసలు ఇంకేమీ లేదు, ఇంకో వస్తువు లేదయ్యా. మై సర్వమిదం ప్రోతం, నా లోపలే సూత్రే మణిగణా ఇవ. ఒక పూసకి దారం లేకపోతే ఎలా నిలబడదో, ఒక చిలకకి ఇంకో పిట్టకి మధ్యలో క్లాత్ దారం లేకపోతే ఎలా నిలబడదో, అలా ఈ ప్రపంచం అంతా ఉంది. దాని ప్రారంభం కొద్దీ అది చిలకైంది, ఇది ఆవైంది, అది పిల్లైంది, అది ఆకైంది. ఆలోచించు. అట్లా నీకు కొటేషన్ ఇవ్వాలి. కొటేషన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? భగవద్గీత నుంచి అన్నా ఇవ్వు, బ్రహ్మసూత్రాల నుంచి అన్నా ఇవ్వు, ఉపనిషత్తు నుంచి అన్నా ఇవ్వు. ఈ మూడే మత గ్రంథాలు. ఈ మూడిట్లో నుంచి అక్కడ ఏ భాషలో ఉందో ఆ భాష నీకు అర్థమయ్యేట్టు చేసి ఆ పదానికి అర్థం నీకు చెప్పాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. గురువాక్యం శాస్త్ర ప్రమాణం ఇచ్చేశాడు. స్వానుభవం, నీ అనుభవంలో నీకు కళ వస్తే నీకు ఎట్లా ఉంది? నీకు కళ వచ్చినప్పుడు నీకు భయం వేస్తున్నదా? కళ చెప్పేటప్పుడు భయం ఉన్నదా? ఇది నీ అనుభవం. ఈ మూడు ఎప్పుడూ కోయిన్సైడ్ అవ్వాలి. అటువంటి గురువు చెప్పింది నువ్వు విను. నీకు ఎంత అర్థమైతే అంత అర్థం కాదు. గురువాక్యం, శాస్త్ర ప్రమాణం, స్వానుభవం, ప్రతి చోట నీ అనుభవం కావాలి. ఏమో గురుగారు చెప్తున్నారు కానీ అది నాకేమో అనుభవానికి రాలేదే అన్నప్పుడు ఆ సబ్జెక్టే తప్పు. సరిగ్గా సరిపోవాలి. సరిపోకపోతే నువ్వు అడగచ్చు. గురువు అయిన వాడు అదే చెప్పాలి. బ్రహ్మ విద్య అదే చెబుతోంది. ఇంకోటి చెప్పడానికి వీల్లేదు. పిచ్చి పిచ్చిగా చెప్పి నేను బ్రహ్మ విద్య చదువుతున్నాను, బ్రహ్మ విద్యను మోసం చేస్తే ఆ గురువు కూడా పాపం. అది అర్థం చెయ్యాలి. అది చెయ్యకపోతే నువ్వు రావు. అసలు నీకు ఇష్టం లేకుండా నువ్వు బలవంతంగా ఇక్కడ ఎంతసేపు కూర్చోబెట్టగలవు బాలాజీ? నీకు ఇష్టమైన వాడికి నీకు నిద్ర రాదు. ఇష్టమైన ఇన్ సెన్స్ నీకు అర్థమైతే అసలు ఆ నిద్రే కాదమ్మా. నీకు ఎన్ని సమస్యలన్నా ఉండని సమస్య ఇక్కడ నీకు పట్టదు. అసలు నీకు అసలు గుర్తు కూడా రావు. ఇది అయిపోయిన తర్వాత నీకు సమస్య గుర్తొస్తుందేమో కానీ అఖండ మండలాకారం అన్న తర్వాత నీ ప్రాపంచికమైన విషయాలన్నీ అవతలు ఉండిపోతాయి. ఇక్కడ రావడానికి అసలు వాడికి ధైర్యం లేదు. అవి రావు. ఎంతనా కష్టాలు రాని, ఎంతనా సమస్యలు రాని. అందుకే జనకుడు నీకు మిథిలా నగరం కాలిపోతుందని చెప్పారు. అక్కడ ఉన్న సన్యాసులంతా సోకాళ్ళ సన్యాసులు వాళ్ళంతా అయ్యయ్యో మా గోచీలు అక్కడ ఆరేసాము, అవన్నీ కాలిపోతే మాకు మళ్ళీ రేపటికి గోచి సన్యాసి అయిన వాడికి గోచి లేకపోతే ఏమైతుంది, కాలిపోతే కాలిపోని అనుకోలేదు. వాళ్ళందరూ పరిగెత్తారు. జనకుడు పరిగెత్తట్లా. ఏమిటి జనక నువ్వు పోవు, మీ మిథిలా నగరం అంతా కాలిపోయింది అని చెప్తే
కాలిపోవాలి అనేటువంటిది కనుక ప్రారంభంలో ఉంటే కాలుతున్న మిథిలని నేను ఆపలేదు. మిథిలే సత్యం కాకపోతే దానికి కారణం అనేటువంటి వ్యవహారమే లేదు. అసత్యమైన జగత్తులో అది కాలాలి అని ఉంటే కాలుతుంది, కాలక్కర్లేదంటే కాలదు. నేను పరిగెత్తిపోయి కాలుతున్న దానికి నేనేమన్నా ఫైర్ ఇంజన్ దాన్ని వెళ్ళి ఆపడాలి, నేను ఆపలేను. కాబట్టి నేనెందుకు పరిగెత్తాలి? ఏమ్మా ఆలోచించు. వేదాంతము ఎట్లా చెప్తారంటే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాని వేదాంతం అంటారు. మరి అటువంటి వేదాంతం ఉంటే నేనేం చెప్పలేను. చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాదు, ఎంతసేపు వింటాడు వాడు? వాచా వేదాంతం అంటే ఇగో నిన్న వాచ్యార్థం చెప్పామే, నీకు బొమ్మ చూపించి ఇదే అమ్మ అని చెప్తే ఇది అమ్మ ఎట్లా అవుతుంది నా పిల్లవాడు అడగలేడు కదా. ఓహో ఇది అమ్మ కాబోలు అని వాడు అనుకుంటాడు. అమ్మ వేరే ఉందిరా నాయన, అమ్మ యొక్క ప్రతీక ఇది, ఒక సింబల్ చూపించాడు. అట్లా నీకు ప్రతిదానికి కూడా ఇప్పుడు రుద్రం చెప్తున్నాను అనుకో, అఘోర ఋషి అనుష్ఠుప్ఛంద అంటాడు. అఘోర ఋషి అనేటువంటి ఒకడికి వాడు ధ్యానముగ్ధుడై ఉన్నప్పుడు వాడికి ఈ ఫిగర్ కనిపించింది. ఆ ఫిగర్ ని వాడు ఈ మంత్రంతో మనకి చెప్పాడు. వాడికి కనిపించింది అటువంటి బొమ్మ. అట్లా ఈ లక్ష్మీదేవి అన్ని దేవతలకి కూడా ఈ ఆకారం రావడానికి ఒక ఋషి ఉంటాడు. వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనోనేత్రానికి వాళ్ళకి అటువంటి దృశ్యం గోచరించి ఆ దృశ్యాన్ని మన ముందు పెట్టారు. దానికి అర్థం కూడా వాళ్ళు వేరే చెప్తారు. మనకు అర్థం కాకపోతే అమ్మా ఆ బొమ్మనే పూజించడం మొదలు పెట్టుకున్నాం. నిన్న అదే కదా చెప్పుకున్నాం. అమ్మా ఆవు అని చెప్తే ఆవు అనేటువంటి బొమ్మ నిజంగా ఇది ఆవు కాదు, బొమ్మ. ఆవు బొమ్మ వేసాడు అక్కడ. దానికి 4 కాళ్ళు పెట్టాడు, 2 కొమ్ములు పెట్టాడు, దానికి ఏదో పాలు పొదుగు ఆవు అని ఇక్కడ రాశాడు. ఇది సింబల్. ఈ సింబల్ కి ఈ అక్షరాలు. కానీ ఇలాంటిది ఆవు ఉంటుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, ఆవు పాలు ఇస్తుంది అన్నప్పుడు పిల్లవాడు అడగలేడు నిన్ను ఈ ఆవు పాలు ఇయ్యదు కదా అని. వాడికి సమాధానం వాడు చెప్పలేడు, అడగలేడు అన్నమాట. వాడికి డౌటే రాదు. నువ్వు కూర్చోబెట్టుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. వాడికి డౌట్ రాకపోతే నువ్వన్నా క్రియేట్ చేసి వాడికి డౌట్ రప్పించాలి. ఆ డౌట్ నువ్వు క్లియర్ చేయాలి. కాబట్టి నీకు అమ్మ ఆవు అని చెప్తున్నప్పుడు ఈ బొమ్మలు నీకు వాచ్యార్థం. దీనికి వాచకం ఇది అమ్మ. అమ్మ వేరే ఇంట్లో ఉంటుంది, ఇట్లాడిది అది. ఈ ఆవు వేరే ఉంటుంది, అది నిజంగా ఆవు పాలిస్తుంది. ఈ ఆవును తీసుకొచ్చి టీచర్ నీకు పుస్తకం మీద పెట్టలేడు. మరి నీకు దాన్ని తీసుకొచ్చి చూపించమంటే ఇక్కడ పాము అని ఉంది, పాముని తీసుకొచ్చి చూపిస్తాడా వాళ్ళకి? పాము బొమ్మనే చూపిస్తాడు. బొమ్మ చూపించి ఇది విషం ఉంటుంది, ఇది కాటేస్తుంది, ఇది పాము అని చెప్తాడు. పిల్లవాడు అక్కడెక్కడో ఇంకోటి పాకిపోతూ ఉంటే దాన్ని చూసి ఈ గుర్తు పెట్టుకుని అక్కడ పాము ఉంది అని వాడు చెప్తున్నాడు కదా. అట్లా నీకు ఈ దేవతల బొమ్మలన్నీ నీకు అట్లా సింబాలిక్ గా ఇచ్చాడు నాయన. దీనికి మంత్రం ఇది. తప్పకుండా ఉంటుంది. దానికి ఆ మంత్రం ఏ విగ్రహాన్ని ఇస్తున్నాడో దానికి మంత్రం ఉంటుంది. ప్రతి విగ్రహానికి నీకు ఒక ఆకారం ఇస్తున్నాడు అంటే, ఒక మంత్రం చెప్తున్నాడు అంటే, మంత్ర అధిష్టాన దేవత, మంత్ర అధిష్టాన గురువు ఉంటాడు. ద్రష్ట, మంత్ర ద్రష్ట అంటారు వాడిని. మంత్ర ద్రష్ట మీన్స్ వాడు చూశాడు దాన్ని, వాడు చూసిన దాన్ని నీకు చెప్తున్నాడు, పిచ్చిగా చెప్పటం లేదు. అందుకు వాడు చూసినట్టుగా నువ్వు ఫాలో అవ్వు. నీకు వాడికి దొరికిన లక్ష్యం నీకు దొరుకుతుంది. ముట్టిగా రామ 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 అనుకుంటుంటే రామరామ ఏం లాభం లేదు. డౌట్ గురువు క్రియేట్ చెయ్యాలి. చేసిన వాడే సరైనటువంటి గురువు అవుతాడు. ఎందుకంటే నువ్వు అడుగు నేను చెప్తాను అంటే అడగంది బ్రహ్మ విద్య చెప్పకూడదు. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా అన్నాడు. ఉపదేశంతుతే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. తత్వదర్శి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు తత్వాన్ని ఉపదేశించండి అని వీడు అడగాలి. అడిగే జ్ఞానం కూడా లేదు. కనీసం వాడు ఏమని అడగాలంటే నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలన్నీ తీరే మార్గం అన్నా నాకు చెప్పమని అడగాలి. నా మానసిక స్థితి ఇట్లా ఉంది, నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఇవి ఎట్లా పోతాయి. అప్పుడు వాడే చెబుతాడు, నాయన ఇవి పోయేవి కావు, ఇది పరిస్థితి, వీటిని అనుభవించాలి, అనుభవిస్తే పోతాయి. ఇక్కడ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాషణం. ఇది కృతం కర్మ. శాస్త్రం మళ్ళీ తీసుకురావాలి. నేను శాస్త్రం చెప్పను, నాకు శాస్త్రం రాదు అంటే కొంతమంది చెప్తారు, నేను అసలు చదువుకోలేదు, నాకేం రాదు. మరి రాకపోతే ఇక్కడ ఏం చెప్పడానికి వచ్చావు? కాబట్టి నీకు డౌట్ కూడా క్రియేట్ చెయ్యాలి. పిల్లవాడికి ఇది అమ్మ ఆవు అన్నప్పుడు ఇది ఆవు కాదు అని వాడికి తెలియదు. కాబట్టి ఇది వాచ్యము, వాచ్యార్థం. దీనికి లక్ష్యం వేరే ఉంటుంది. లక్ష్యార్థం ఇంట్లో ఉంటుంది అన్నమాట, యథార్థమైంది. అది అసత్యం కాదు. వాచ్యం ద్వారా నువ్వు లక్ష్యానికి వెళ్ళాలి. వాచ్యానికి లక్ష్యం తెలుసుకోవడానికి వాచకం ఇక్కడ ఉంటుంది. ఇది మంత్రం. యావత్ పృథ్వీ దైవాధీనం.
తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణో మమ దేవత అని అందుకు బ్రాహ్మణుడికి నీకు ఇచ్చారు. వాడిని గౌరవంగా ఎందుకు దండాలు పెడుతున్నారు అంటే వాడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు, వాడి చేతిలో పెట్టుకున్నాడు. వాడిని చెప్పరా అని చెప్పాడు. వాడు చెప్పినందుకు మరి నాకు కూడా ఎట్లా అని అంటే నీ కూడా వీళ్ళందరూ కలిసి నీకు పెడతారు, నువ్వు ఇదే చెప్పు. పురోహితుడు అంటే ఈ పట్టణంలో ఉండే వాళ్ళందరి హితము నువ్వు కోరు. మరి దాని అర్థమే అదే అసలు. మరి వాడు చేయటలే అబ్బాయి, బయలాలజీ ఊరికే పుట్టలేదా, భాష అట్లనే పుట్టింది. మరి పురోహితుడు కావటలే వాడు. అందుకు బ్రాహ్మణం, ఎందుకు బ్రాహ్మణ్స్ ఏం గొప్పనా, వాళ్ళకి ఎందుకు దండం పెట్టాలి అంటే తద్దైవం మంత్రాధీనం. ఆ మంత్రాన్ని వీడు అధీనం చేసుకున్నాడు వీడి తపశ్శక్తితో, దానికోసం తప్పించాడు. మంత్రం ఇప్పుడు గుళ్ళో పూజారులకు మంత్రమే రాదు, అసలు మంత్రం అర్థం కూడా తెలియదు. వేస్ట్. వాచ్యార్థంతో లాభం లేదు, లక్ష్యమే తెలుసుకో. అందుకే పెద్దవాళ్ళు చిన్నప్పుడే మనకి ఉయ్యాల్లో పడుకోబెట్టేప్పుడే అమ్మే హాయి అని, హాయి ఏం లేదు ఈ ప్రపంచంలో వచ్చావురా నువ్వేదో హాయి అనుభవిద్దామని పిల్లవాడా, ఇక్కడ హాయి ఏమన్నా ఉంటే అదేం లేదులే అని అంటాను చూడు, అక్కడ చెప్పేసింది. హాయి లేదురా ఈ ప్రపంచంలో పిచ్చివాడా, నువ్వు హాయి ఉందనుకుంటున్నావేమో, ఇక్కడ ఏదో అనుభవిద్దామని వచ్చావు. ఏ ఏజ్ లో సుఖం ఉంది మానవుడికి చెప్పు, అన్ని ఏజ్ల్లో కష్టాలేమంటాడు. మరీ చిన్న పిల్లవాడప్పుడు ఉత్సాహ దొడ్డి పియ్యి అందులోంచి లేవలేడు వాడు, మరి ఈగలు తోడుకోలేడు, రోగం వస్తే భరించలేడు, వాడికి మరి చేదు మందులు పోస్తుంటే మరి వాడు కష్టపడుతున్నాడు, వాడికి నాకు బాధ అని చెప్పలేడు. ఆ ఏజ్ ఎట్ట గడిచిపోయిందా. కొంచెం పెద్దవాడు అయ్యేటప్పటికి అన్ని వస్తువులు పీక్కుందామంటే అన్ని మింగుదామంటే అమ్మ మింగనియదు, రోగం వచ్చి వస్తుంది. 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి బడి బొమ్మను చంపుతున్నారు, వాడికి బడి పోవద్దు హాయిగా ఆడుకుంటామని ఉంటుంది. అక్కడి నుంచి ఎట్లా కొట్ల పోని బడి అలవాటు చేసుకుని బడి పోతున్నాడు కదా అనుకుంటే, స్కూల్ పోతున్నాడు కదా అనుకుంటే అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఉండనియరు. ఈ క్లాస్ లో ఇంకో ఫ్రెండ్స్, ఇంకో క్లాస్ లో ఇంకో ఫ్రెండ్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దవాడు అయ్యేప్పటికి క్లాస్ లో నీకు ఫస్ట్ రాకపోతే ఎట్లా, ఇంట్లో చంపుతుంది, అమ్మ చంపుతుంది, స్కూల్లో చంపుతారు, నిత్య నిరంతరం చదువుకోమంటారు, హాయిగా ఆడుకుందామని నాకుంటుంది. అది లేదు, ఆ వయస్సు చెడిపోయింది. కొంచెం పెద్దవాడిని ఏదో చదువుకున్నాను కదా, కాస్త ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగం కోసం మళ్ళీ వెతుక్కోవాలి, అది కూడా కష్టమే. సరే ఏదో కాంపిటీషన్ లో నిలబడి నా తెలివితేటంతో ఉద్యోగం సంపాదించుకున్నా కదా అంటే అంత నన్ను హాయిగా బతకనియటలే. నా మనస్సే నన్ను అక్కడ వాడిని వెతుకు, ఇక్కడ వీడిని వెతుకు, ఎవరో పెళ్లి చేయి చేసుకోని చంపుతున్నది. ఇంట్లో కూడా చంపుతున్నారు, ఓ పెళ్లి చేసుకోవాలి, నీకు అన్ని 25 ఏళ్ళు వచ్చినాయి, 26 ఏళ్ళు వచ్చినాయి, ఆ డబ్బులన్నీ ఎవతకో పెట్టలేదు లేదని వీళ్ళు చంపుతున్నారు. ఏం రా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ గతి ఏంటి. అది ఏదో పెద్ద మహా తపస్సు అయినట్టు చాలా చేయవలసింది. ఒక్క అమ్మాయినక నాయన ఒక్క నిమిషం సంధ్యావందనం చేసావా, గాయత్రి ఉపవాసం చేసావా, ఏ అమ్మ అడగటం లేదు. పెళ్లి చేసుకోమని అందరు అమ్మలు చెప్పారు. సరే పెళ్లి చేసుకున్నాం కదా, పోనీ పెళ్ళంతో సుఖంగా ఉందా అంటే అయిపోయింది నా బాధ్యత, సగం అయిపోయింది. అది వచ్చినప్పటి నుంచి ఊరుకోకుండా ఒకటిగానే ఇద్దరిని ఇంకా పిల్లలు లేరా, అది లేదే. పుట్టినప్పటి నుంచి ఆ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ చుట్టూ హాస్పిటల్ వచ్చారు. మా గురువు గారు చెప్పేవాళ్ళు, ఆయన ఆ రోజుల్లో గ్యాస్ లైట్లను పెట్టేవాళ్ళు, పెటమాక్స్ లైట్, ఎలక్ట్రిసిటీ దీపాలు లేవు. గ్యాస్ లైట్లలో కూర్చోబెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చక్కగా అరటి ఆకులు వేసి, ప్రయారిటీ కదా మరి, మంచి భోజనం పెట్టేవాడు. గ్యాస్ లైట్లలో కూర్చుని అరటికాయ కూరేసుకుని భోజనం చేస్తున్నట్టు కాదురా నాయన, రేపు హాస్పిటల్ కి క్యారేజీలు మోసేనాడు తెలుస్తుంది నీకు కదా, నీ కష్టం అప్పుడు ఇప్పుడు లేదు అని. చూస్తుండగానే 40 వచ్చేసింది, ఎద్దు జీవితం మొదలైంది. వాడికి పనిగా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆ అబ్బాయికి ఉద్యోగం రావాలి, వాడికి చదువు రావటం లేదు, మరి ఇల్లు లేదు, వాకిల్ లేదు, మరి నాకు అసలు ఏ వయస్సులో నువ్వు సుఖపడ్డావో ఒక్కసారి ఎప్పుడైనా చెప్పండి. ఈ టైంలో నేను చాలా సుఖంగా ఉన్నాను, అస్సలు నీకు సుఖం లేదు. ఒక కొలీగ్ జస్ట్ 4 months అయిందంట మ్యారేజ్ అయ్యి, ఇట్లా కార్ లో వెళ్తుంటే అబ్బా టార్చర్ రా బాబు. ఇంకో కొలీగ్ అన్నాడు ఎగ్జాక్ట్ 4.5 months బ్యాక్ పెళ్లి కాలేదు అని ఏడ్చబుట్టి పెళ్ళైందని ఎడుతున్నాను. అది కదా పెళ్లి అంటే, ఎవడైతే అందులో ప్రవేశించడో వాడికి అందులో ప్రవేశించాలని కోరిక, ఎవడైతే ప్రవేశించాడో నేను ఎట్లా పైకి రావాలి అని వాడికి బాగా. అది మరి సంవత్సరమే కాదు. యా
పైగా ఒట్టి కోల్డే కాదు, అక్కడ నీకు సుడిగుండాలు కూడా ఉన్నాయి. నిన్ను ఎప్పుడు దింపుతాయో కదా, అందరికీ ఫ్రీగా జీవితం గడుస్తుందనే నమ్మకం లేదు కదా. ఎప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలియదు. పైగా నువ్వు ఒకడికి దాకా నువ్వు డిపెండెన్స్ ఇంతమందిని తీసుకొచ్చావు, 3 ఉన్నారు ఇప్పుడు నీ మీద ప్రాణం. ఎవడికి వాడికి నేను చచ్చిపోయినా వాడికి బాధలేదు. నా తర్వాత నా వైఫ్ ఎట్లా, నా కిడ్స్ ఎట్లా, వీళ్ళ కోసం అండి నేను సంపాదించింది. ఆయన ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు, ఇంత సంపాదిస్తున్నావు, ఏం చేయాలి నువ్వు ఇంత? నా తర్వాత వాళ్ళు బతకాలి కదా. ఈ ప్రపంచంలో నిన్ను పుట్టించిన వాడు వాళ్ళకి అన్నం పెట్టడు. శాస్త్రం చెప్తుంది, శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నిన్నేలా కాపాడుకుంటును. రాతి కింద ఉంటుంది, రాయి లోపల వాడేమో జక్కన రాయి బగల కొడితే లోపల కప్ప ఉంది, దాంట్లో ఇన్ని నీళ్లు కూడా ఉన్నాయి. శిల్పం చెక్కారు, అందులో రాజు వచ్చి చూస్తాడు. ఈ జక్కను చూసి ఆ శిల్పంలో దోషం ఉంది ఆ రాయిలో అంటాడు. రాయిలో అంటే నేను హ్యాపీగా ఉన్నాను అని ఒక్కరోజు చెప్పు. அதுல வந்து பிறக்கறதுல ஒவ்வொரு விதமான கஷ்டங்களை வந்து எக்ஸ்பீரியன்ஸ் பண்ணிட்டு అనుకుంటావు. నేను పెళ్లి చేసుకున్న రోజున సుఖంగా, పెళ్లి చేసుకున్న రోజున కూడా నీకు లోపల భయమే ఉంది. ఎందుకంటే ఈ పెళ్ళాం ఎట్లాడుదో నీకు తెలియదు, ఇది వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా భరించాలో కూడా నీకు తెలియదు. పైకి నువ్వు పెళ్లి చేసుకున్నావు నిజమే, ఫ్రెండ్స్ అందరూ నేను వచ్చి గ్రీట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నావు. లోపల నీకు భయం ఉందా లేదా చెప్పు. ఎవడికి వాడు భయపడ్డాడమ్మా, భయపడకుండా ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే వాడి లోపల వాడు ఎంత భయపడుతున్నాడు, వాడి శరీరం వాడు చెప్తా ఉంది. మా గురుజీ మమ్మల్ని క్వశ్చన్ వేసేవాళ్ళు, బాలాజీ నువ్వు ఆలోచించు, ఫలానా రోజు నేను హ్యాపీగా ఉన్నాను ఒక్కరోజు చెప్పండి. ఇంతమంది ఉన్నారు, ఎవరైనా చెప్పండి. ఈ రోజు ఒక్కరోజు నేను హ్యాపీగా, నీకు 40 ఏళ్ళైనా గడిచినాయి కదా, 40 సంవత్సరాల్లో ఇవాళ రోజు నేను హాయిగా ఉన్నాను. ఈవెన్ నీకు ఎగ్జామ్ పాస్ అయిన రోజు కూడా, ఎగ్జామ్ పాస్ అయిన హ్యాపీనెస్ తో పాటు నెక్స్ట్ నా చదువు సంగతి ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు ఏమిటి, నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, నాకు మరి ఏ ఊళ్ళో వస్తుంది, మా ఇంట్లో పంపగలరా పంపలేరా, నీకు ఎన్ని రకాల భయాలు ఉన్నాయి. పరీక్ష పాస్ అయినా సంతోషం లేదు నీకు. తర్వాత ఏంటి నీ గతి? జాబ్ వచ్చినప్పుడు కూడా నీకు అంతే. అన్ని ఎప్పుడూ నీకు కష్టమే. గురూజీ చెప్పింది అసలు ఒక్క ముక్క కూడా అబద్ధం కాదమ్మా. ఏమో మాకైతే అసలు అన్నీ సత్యం అనిపిస్తాయి. అసలు గురూజీ నోట్లోంచి మాకు అబద్ధం మాటే రాలేదు. ఎంతమందిని స్టడీ చేసి ఎంత చదివారో ఆయన అనుకుంటాను. నిజమే, ఒక్కళ్ళు కూడా ఇంతమందిలో లేదు నేను ఫలానా రోజు హ్యాపీగా ఉన్నాను. మరి వీళ్ళందరూ హ్యాపీ అకేషన్స్ అన్ని గడిపించారు. నా కొడుకు పుట్టినరోజు నాకు హ్యాపీనెస్, ఆలోచించుకో. ఒక్కరోజు కూడా నువ్వు హ్యాపీగా లేవు. ఈ హ్యాపీనెస్ తో పాటు నీకు ఒక సాడ్నెస్ కూడా నిన్ను కలుపుకునే వచ్చింది. అంటే సోక్రటీస్ చెప్తాడు, సుఖము దుఃఖము 2 వెళ్ళినాయట. మానవుడి జీవితంలో నేను ముందు వెళ్తాను అందరి సుఖం, నువ్వు బాగా వెళ్తావులే. ఫస్ట్ హాఫ్ హాయిగా సుఖం అనుభవించి తర్వాత నేను దుఃఖం నేను ఎంటర్ అయ్యేటప్పటికి అమ్మో నేను అనుభవించలేని వాడు సూసైడ్ కమిట్ చేసుకుంటాడు. మరి నా కథ ఎప్పుడు, నేను ఎప్పుడు పోవాలి? అయితే మరి నేనే ముందు పోతాను అందుకే. నువ్వు ముందు పోతావు, నీ కష్టాలు భరించలేక వాడు చచ్చిపోతే సుఖం నేనెప్పుడు రావాలి? మరి నా సంగతి ఏమిటన్నట్ట. ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నేను ముందు పోతానంటే జీవితంలో వాడు వింటలేదు, మేమిద్దరం కొట్టుకు చూస్తున్నాం, మమ్మల్ని ఏం చేయమంటావు? వాడి తలకి వీడి తోకని వీడి తోకకు పడతాలని ముడి పెట్టాట బ్రహ్మ. నాయన సుఖం వచ్చిందంటే ఇమీడియట్ గా నెక్స్ట్ దుఃఖం రాబోతోంది, దుఃఖం వచ్చింది అంటే నీ లైఫ్ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ తిరగగా నీ లైఫ్ ఎంత బాగుంది చెప్పేశాడు. ఆలోచించమన్నాడు. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాలో ఇవన్నీ కూడా దారంలో పూసలు గుచ్చినట్టుగా ఈ ప్రాణులందరూ నాలో గుచ్చబడ్డారు అర్జున. మీకు ప్రాణులే కనపడుతున్నారు, దాని లోపల గుచ్చబడిన దారం నాకు తెలుసు. నేను దారం తీసేసాను అనుకో పూసలన్నీ కుప్పలైపోతాయి. నా దారం పీకేసుకున్నాను అనుకో నీకు చీరే లేదు, అసలు చీరే లేదు. చీర అనుకుంటున్నది వ్యవహార సత్యం, దారం అన్నది సత్యం. నువ్వు ఆ సత్యాన్ని కూడా గుర్తించి అది కాటన్ చీర అనే మాట నువ్వు అంటున్నావు. అంటే కాటన్ ఉంది, కాటన్ తో తయారైన కాటన్ డ్రెస్, సిల్క్ డ్రెస్, పట్టు డ్రెస్ అంటున్నావు కదా. మరి మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అంటావు బ్రహ్మతో తయారైన మనిషి అని నువ్వు అంటున్నావా? ఏమన్నా అసలు బ్రహ్మ నీకు గుర్తు కూడా ఉన్నాడా? దేవుడా వాడెక్కడ ఉంటాడు? పైగా నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుడు లేడమ్మా, దేవుడు లేనే లేడు. పో దేవుణ్ణి నువ్వు ఎక్కడ వెతికి చూసావని అసలు మా గురించి చెప్తారు. నీకు డౌట్స్ ఉన్నా కూడా నీ మనసులో పెట్టుకో, 3 days లోపల నీ డౌట్ ఆన్సర్ క్లియర్ అయిపోతుందని చెప్తారు.
ఓన్లీ 3 days. సత్యం చెప్పినప్పుడు అసలు ఎవరికి భయపడక్కర్లేదు హేమ. నువ్వు అసత్యం చెప్తే భయపడాలి. ఎందుకంటే పుస్తకం నేరాల్సింది కాదు. భగవద్గీత మీ ఇంట్లో ఉన్న భగవద్గీతలో సేమ్ శ్లోకం ఉండాలి. అది ఉంటేనే నువ్వు నమ్ముతావు. భగవద్గీత చెప్తున్నాడు, కొటేషన్ ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దాని ఇంటర్ప్రిటేషన్ నా సొంత ఇంటర్ప్రిట్ చేయకూడదు. చేస్తే నీకే తెలిసిపోతుంది. ఎప్పుడు గురూజీ అనేవాళ్ళు అబద్ధం ఆడితే అబద్ధాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోకర్లేదు. చెప్తున్నారు అబద్ధాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి, నిజాన్ని నీకు అసలు గుర్తుపెట్టుకోకర్లేదు. అసలు అది జరిగింది, అది అంతే, అది గుర్తే ఉంటుంది నీకు. గురూజీ ఎప్పుడు చెప్పేవాడు అబద్ధం ఆడితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో అబద్ధం ఆడితే ఎట్లు నమ్ముతారు. ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మ తప్ప ఇంకో పదార్థమే లేదు. ఉన్నది పరమాత్మే ఉన్నాడు. పరమాత్మే ఇదో నిన్న మనం చెప్పుకున్న దాంట్లో వెండే ఉన్నది. వెండే నీకు హారాలుగా ఉంది, వెండే నీకు తామర పువ్వుగా ఉంది. ఇక్కడ హారాలు లేవు. నేను పేరంటానికి పోతానమ్మా, లక్ష్మీదేవి ఒక దండ తీసుకొస్తాను, నా మెళ్ళ వేసుకుంటాను, మళ్ళీ వచ్చి నీకు ఇస్తానంటే ఈమె నాకు ఇవ్వగలదా? పోనీ ఆమె ఇవ్వక్కర్లేదు, నేనే పీక్కుని వేసుకున్నాను. ఇది ఎప్పుడు వస్తుంది? హారంలాగా కనబడుతోంది కానీ అది వెండే. వినాయకుడుగా లక్ష్మిగా ఇద్దరుగా కనబడుతున్నారు కానీ ఇది వెండే. వెండి తప్ప ఇంకొక పదార్థమే లేదు. అట్లా ప్రపంచంలో నీకు ఏం కనబడుతున్నప్పటికీ ఒక పరమాత్మే అట్లా కనబడుతున్నాడు. పరమాత్మ కాక ఇంకేం ఉన్నాయి? నేను, నా ప్రకృతి ఉంది. ప్రకృతి కూడా నాలో నుంచి వచ్చింది. నాలో నుంచి వచ్చి ఏం చేసింది అంటే నన్ను కవర్ చేసింది. నా ప్రకృతి త్రిగుణాత్మకమైంది. దీనికి నేను స్త్రీ రూపం ఇచ్చాను. నేను పురుషుణ్ణి అనుకున్నాను. అంటే ఈ స్త్రీ పురుషుడు వీళ్ళిద్దరితో ఈ జగత్తు ఏర్పడింది. అందుకే చూడు, ప్రకృతి అంతా స్త్రీ అని చెప్పడానికి నీకు ప్రాణం పోయింది, ప్రాణం పోయింది అంటున్నాడు. మరి జీవుడు పోయింది అంటున్నాడా? ఇప్పుడు మగవాడు చచ్చినా కూడా వాడి ప్రాణం పోయింది, వాడి కాలు పోయింది, వాడి చేయి పోయింది, వాడి కన్ను పోయింది. మొత్తం బాడీ అంతా ప్రకృతి. దానికి స్త్రీత్వం ఇచ్చాడు. ఎందుకంటే ప్రకృతి అంతా ఆడది అన్నాడు. నేను నా ప్రకృతి వినా ఇంకేమీ లేదన్నాడు. నా ప్రకృతి నాలో నుంచే వచ్చింది. నాలో అర్ధ భాగం నా ప్రకృతి. అందుకే బెటర్ హాఫ్ అంటున్నాడు. వాడి హాఫ్ చేస్తే అందులో బెటర్ పోర్షన్ అది, వీడు వర్స్ పోర్షన్. ఏ లాంగ్వేజ్ అయినా అంతే బాలాజీ. అది నా బెటర్ హాఫ్ అంటున్నాడు. అంటే నువ్వు హాఫ్ అయితే మళ్ళీ బెటర్ ఏంటి, బెస్ట్ ఏంటి? అప్పుడు పోనీ నువ్వు బెస్ట్ హాఫ్ కాదు కదా, నువ్వు వర్స్ నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎందుకు పరమాత్మ ఒప్పుకున్నాడు అంటే వాణ్ణి కనపడనీయకుండా చేసి ఈమె ఆక్రమించింది మొత్తం. మా గురుదేవుడు మాకు చెప్పేవాళ్ళు ఎట్లా ఆక్రమించిందో ఆ ప్రకృతి. గురుదేవులు చెప్పేవాడు సంపదంతా మగవాడిదేట, సంపాదించింది వాడేట, కష్టపడి డబ్బు తెచ్చేదంతా వాడు తెచ్చి ఇంట్లోనే పెడతాడు. ఇంట్లో పెట్టాడో బ్యాంకులో పెట్టాడో మొత్తం డబ్బంతా వాడిది. వైఫ్ ఈ రోజులు వైఫ్ నేను సంపాదిస్తున్నా కదా నాది కూడా కదా అంటుందేమో. నీకు సంపాదించే అర్హత ఉన్నప్పటికీ నిన్ను ఒకసారి వాడికి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాడికి సంబంధించిన దానివే అయిపోయినావు. ఈ సంగతి రామాయణంలో రాముడికి చెప్తారు. దశరథుడు ఎప్పుడైతే కైక రాముడిని అడవికి పొమ్మంటుంది, అడవికి పొమ్మంటే భరతుడికి రాజ్యాభిషేకం చేసి రాముడిని 14 ఏళ్ళు అడవికి వెళ్ళమంటుంది కదా. అడవికి వెళ్ళమన్నప్పుడు కౌసల్య దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇట్లా నేను అడవికి వెళుతున్నాను, నాన్నగారు నన్ను అడవికి వెళ్ళమన్నాడు. కౌసల్య ఆయన రాజ్యం నీకెందుకురా, ఆయన రాజ్యం భరతుడికి ఇచ్చుకొని, మా కోసల రాజ్యం మా తండ్రి నాకు ఇచ్చాడు. అంటే కోసల రాజ్యం కౌసల్యకి పేరెంటల్ నుంచి వచ్చింది, ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చారు. ఈ రాజ్యానికి నేను రాజుని చేస్తాను ఇదే ముహూర్తానికి, నువ్వు కోసల రాజ్యాన్ని ఏలుకోమంటుంది. తల్లి కదా, మరి తల్లికి కొడుకు వెళ్ళడం ఇష్టం లేదు. నా తండ్రి నాకు ఇచ్చింది నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసేసుకో అంటుంది. రాముడు ధర్మం చెప్తాడు. ఏం ధర్మం అంటే నిన్ను దశరథుడికి ఇచ్చేశారు, ఇచ్చేసిన తర్వాత నువ్వు దశరథుడి సొత్తువి కాబట్టి నీ ధనాన్ని కూడా దశరథుడికి ఇచ్చేసినట్లేను, అది నీది కాదు. అటువంటిప్పుడు నీది కాండాన్ని నువ్వు నాకు ఇవ్వడానికి నీకు అధికారం ఎట్లా ఉంది? నీకు అధికారం లేదు. అందుకని ఆడపిల్లను ఒకసారి నువ్వు ఒకటి చేతిలో పెట్టిన తర్వాత సాక్షాత్ విష్ణు రూపవరాయ నువ్వు మంత్రం చెప్పి నీళ్లు పట్టుకొని పాలు పెట్టుకొని వాడికి దారాదత్తం చేసేసావు.
దాని సంపద. ఇప్పుడు నా పొలాన్ని నీకు అమ్మేశాను అనుకో, అమ్మేశానంటే డబ్బు తీసుకుంటున్నాను అనుకో, నీకు దానం ఇచ్చినా కూడా నా పొలాన్ని నీకు ఇచ్చానంటే అందులో ఉన్న నిధి నిక్షేపాలు సమస్తం ఇంకా నీవే. అందులో ఉన్న బంగారం అంతా నాది, ఎక్కడో లోపల దొరికింది అనుకో అది నాది, ఇది మాత్రమే నీది అంటానికి నాకు అధికారం లేదు. అట్లా ఆడపిల్లని ఇచ్చేసిన తర్వాత దానికి రోగం వచ్చినా దాన్ని సంపాదించినా అదంతా వాడికి చెందిన సంపద అవుతుంది. నేను తీసుకోవడానికి నాకు అధికారం లేదు. ఒకసారి దానం ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటే మాంసాన్ని అమ్ముకున్న వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. అందుకని ఆడపిల్ల మీద నీకు హక్కు లేదు. నువ్వు చట్టం ప్రకారం నాకెందుకు హక్కు లేదు, నా కూతురు సంపాదించింది, నీ కూతురు సంపాదించినా నీ కూతురు నీది కాదు, నువ్వు ఇచ్చేసావు. నిజంగా ధర్మం అదే, నీకు అధికారం లేదు అని చెప్పాడు. అట్లా భర్త సంపాదించింది ఇంట్లోనే పెడతాడు, ఇంట్లో పెట్టాడు, బ్యాంకులో పెట్టాడు, వాడు పెట్టుకున్నాడు. భార్య ఏం చేస్తోందంటే ఇది కొనిస్తోంది పిల్లలకి అన్ని, పెత్తనం దీన్ని పెట్టుకున్నాను అనమాట. పిల్లలు ఏమనుకుంటున్నారంటే అమ్మే నాకు అన్ని కొనిస్తోంది, నాన్నది ఇంకేం లేదు, వాడు గానికేసు కానీ అమ్మ చెప్పిన మాటలు వింటున్నారు. అంటే ఆమె అట్లా డామినేట్ చేసింది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక, జడులైనటువంటి ఆ పరమాత్మని కూర్చోబెట్టి చిచ్చక్తి వ్యాప్తమైంది, జగత్తంతా వ్యాపించేసింది. ఆమె అన్ని నేనిస్తున్నాను అని పెట్టుకుంది చేతిలో. దాంతో వీడు ఆమెకే దాసోహం అన్నాడు. పిల్లలందరూ తల్లికి దాసోహం. అన్ని అమ్మే ఇస్తోంది కదా, మాకు ఇంట్లో అన్నం అమ్మే పెడుతోంది, అన్ని స్కూల్కి అమ్మే తీసుకుపోతోంది, బుక్స్ అమ్మే కొనిస్తోంది, యూనిఫామ్ అమ్మే కొనిస్తోంది. అమ్మ ఎక్కడి నుంచి కొనిస్తుంది? ఇది నాన్నది. ఈ అమ్మ చెప్పదు ఇది నాన్న ఇచ్చింది నేను ఇస్తున్నాను అని చెప్పదు. అట్లా ఈ ప్రకృతి విజృంభించి పరమాత్మను మూసేసి ఈవిడ వ్యవహారం చేస్తోంది, ఆడుతోంది. దీన్ని నీకు ఒక ఋషి చూశాడు అనుకో, దీన్ని నీకు ఫిగర్ చూపిస్తాడు. శివుణ్ణి కింద పడుకోబెట్టి తైతక్క వాడి మీద డాన్స్ చేస్తూ అమ్మవారి పెద్ద రూపం, వికటంగా పెద్ద రూపం వచ్చి ఇన్ని చేతులు పెట్టుకుని ఉంటుంది. ఎప్పుడు చూడాలి? శివుణ్ణి అణిచి సత్తు నడచి చిద్వ్యాప్తము చెందించి, చిత్తే వ్యాప్తి చెందుతోంది, సత్తును అణిచేస్తోంది. సత్తును అణిచింది. ఇప్పుడు నీలో భగవంతుడు ఉన్నాడు అంటే ఏడు నాకు చూపించు అంటారు. నీకు నేను ప్రకృతిని అంతా చూపించగలను, పరమాత్మని చూపించలేను. ఎందుకని వాడిని అణగొట్టేసింది. ఇది వ్యాప్తం చెందింది, మోహితులను చేసేసింది. మాయా స్వరూపిణి నీకు నమస్కారం అమ్మా తల్లి, సత్తును అణిచేశావు. అదే ఆ పాట రాశా చూడు. నీవు లేక మరి నేను తెలియనే, నీవు పోయి నన్నే మిగులుస్తున్నావు, నువ్వు పోతున్నావు, నేనే మిగులుతున్నాను. ఆ అమ్మవారు, ఇది అమ్మవారు. ప్రతి శరీరము అమ్మవారు, ప్రతి వ్యక్తి అర్ధనారీశ్వరుడు. అంటే ఏమిటి? సగం పురుషుడు, సగం స్త్రీ. ప్రకృతి, స్త్రీ ప్రకృతి. పురుషుడు నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న పురుషుడిని మొన్న కొంచెం చెప్పుకున్నాం మనం. పురుషుడు ఎవడో ఇంకా ఇప్పటి దాకా రాలే. వాడి దగ్గరికి రావడానికే మనకి ఇంకా ఇంత టైం పడుతుంది. అయినంత వరకు బాగా అర్థమవుతోంది కదా. లోపల ఇంకా జీవేశ్వరులు ఉన్నారు. జీవేశ్వరులు ఇద్దరు పురుషులు. వాడు అందుకే జీవుడు పోయాడు అంటారు. ఆడదాంట్లో నుంచి కూడా జీవుడు వెళ్ళిపోయాడు. దేహం పడిపోయింది. దహ్యతే ఇది దేహ, శీర్యతే ఇది శరీర. శీర్యతే రోజు రోజుకి క్షీణిస్తోంది. నీ బాడీలో కొత్త సెల్స్ పుడుతున్నాయి, పాత సెల్స్ పోతున్నాయి, చచ్చిపోతుంది. శీర్యతే మీన్స్ శిథిలం అవటం, డెస్ట్రాయ్, ఆల్వేస్ డెస్ట్రాయ్. అందుకే కదా వాడు ఎప్పుడు పెరిగింది ఎప్పుడు పుట్టింది నీ బాడీ నీకు తెలియదు. మా గురుదేవుడు మాకు దీన్ని ఎట్లా చెప్పారంటే అన్ని కూడా వారు చెప్పినవి. మరి నాకేం, మనం చేసుకుని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవడమే. దేవుడు దీపం వెలిగిస్తాం కదా, దీపారాధన వెలిగించినప్పుడు ఇక్కడ ఒత్తి వెలిగిస్తాం మనం. నువ్వు పూజ చేసుకుని కొంతసేపు అయ్యే లోపల ఆ ఒత్తి నల్లగా కుడి కడుతుంది. ఆ తర్వాత వెలుగుతూ ఉంటుంది, దీపం వెలుగుతుంది, దీపం పైన ఇంత నల్లగా వస్తుంది. ఇది ఏమిటి అంటే ఇది కూడా ఒత్తే. నువ్వు వెలిగించింది ఈ అణువును వెలిగించావు, పత్తిలో ఈ కణాన్ని వెలిగించావు. ఇది పక్కదానికి దాని వెలుగునిచ్చి ఇది ఆరిపోయింది. ఇది పక్కదానికి ఇచ్చి ఇది ఆరిపోయింది. ఇది పక్కదానికి ఇచ్చి ఇది ఆరిపోయింది. నువ్వు వెలిగించిన నిప్పు కాదు ఇది. నువ్వు వెలిగించినప్పుడు కాదు, ఎందుకంటే ఇంత నీకు నష్టమైంది ఇంత కనపడుతోంది. అట్లా ఈ శరీరంలో ఎప్పుడైతే నువ్వు ప్రారంభం చేశావో ఆ లివింగ్ సెల్స్ కాదు ఇవి. నిన్నటి వివాళ మారిపోయినాయి, ఇవాళ రేపు మారిపోతున్నాయి. నేను నిన్నటి వాడిని అంటున్నావు. నేను అంటే ఎవరు? నేను నిన్నటి వాడిని. నా లోపల ఉన్నవాడు నిన్నటి వాడే, మారకుండా ఉండేవాడు నిన్నటి వాడే. శరీరం నిత్య నిరంతరం మారుతోంది, నువ్వు కనుక్కోవటం లేదు.
దాన్ని మా గురుదేవుల దీపంది చెప్పారు. దీపాన్ని మాకు ఇంకా చాలా మందికి అర్థం కాల. ఎందుకంటే పొద్దున్న వెలిగించిన దీపం ఇప్పటిదాకా వెలుగుతోందంటే పొద్దుంది కాదు ఇది. ఆ కొడిగట్టి నువ్వు పొద్దున వెలిగించింది ఈ కొడిగట్టిన ఈ మొదటిది ఇంత వెలిగిపోయింది ఒత్తి కదా, ఇంకా ఇంత వెలగవలసింది ఉంది. ప్రారంభం ఆ నూనె ఎప్పుడైపోతే ఆ దీపం అప్పుడు ఆరిపోతోంది, ఒత్తి ఉన్నా కూడా ఆరిపోతోంది, అది చచ్చిపోవడం. గురుదేవుడు మాకు ఇంకా ఎలా చెప్పారంటే, వాళ్ళ ఇంటి ముందర ఒక మల్లె చెట్టు ఉంది. మేము క్లాస్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ మొగ్గలు వచ్చి ఉంటాయి. అంటే సాయంకాలం 4 అయ్యేప్పుడు క్లాస్ అయిపోతుంది, ఇప్పుడు మొగ్గలే ఉంటాయి. రేపు పొద్దున మళ్ళీ మీరు వస్తారు, గురువుగారింటో మల్లె చెట్టు అలాగే ఉంది అంటారు. కానీ నిన్న మీరు చూసినప్పుడు మొగ్గగా ఉన్నవి ఇవాళ మీరు క్లాస్కి వచ్చేటప్పటికి విచ్చి ఉన్నాయి. నిన్న మొగ్గలు ఉన్నాయి, ఇవాళ విచ్చి ఉన్నాయి. అంటే ఈ మొగ్గ ముడుచుకోవడానికి, ఈ మొగ్గ విచ్చడానికి ఇంత టైం తీసుకుంది. మరి ఆ కాలం గడిచింది కదా. మళ్ళీ చెట్టు సేమ్, బట్ మొగ్గ పూసింది, మొగ్గ విచ్చింది. రేపు మళ్ళీ ఇంకో మొగ్గ పూస్తోంది, ఈ మొగ్గ పడిపోయింది. రేపు ఇంకొకటి పూస్తోంది, ఇంకొకటి పడిపోతోంది. మరి ఆ ఒక్కొక్క పువ్వు పూసినప్పుడు ఒక్కొక్క కాలం గడుస్తోంది. నువ్వు ఆ కాలాన్ని లెక్కించకుండా నిన్నటిది ఇలాగే ఉంది అని అనుకుంటున్నావు. కాదు, ఈ ప్రపంచం కూడా రోజు నడుస్తోంది, గతిస్తోంది. అది కాలోస్మి అన్నాడు ఆ 16th చాప్టర్లో. కాలం ఎవరు అంటే నేనేనయ్యా. మరి నీవు కాలాన్ని అయితే నువ్వు ఎందుకు గడుస్తున్నావు? కాలం భగవంతుడు గడవకూడదు కదా, అక్కడే ఉండాలి కదా. కాదు, నా మీద అనేకమైనటువంటి సంఘటనలు వెళ్ళిపోతూ ఉంటే మీరు దీనికి భూతకాలం అని, దీనికి వర్తమానం అని, దీని భవిష్యత్తు అని మీరు పెట్టుకుంటున్నారు. సంఘటనలు గడుస్తున్నాయే కానీ నేను గడవటం లేదు. నన్ను గుర్తించు పరమాత్మ చెప్తున్నాడు. అసలు భగవద్గీత నీకు 700 శ్లోకాలు వస్తే నీకు ఇంకా రావాల్సింది ఏం లేదు. నా దృష్టిలో భగవద్గీత ఒక్కటి వస్తే చాలు. ఓన్లీ 700 శ్లోకాలు. నువ్వు ఏ ఉపనిషత్తులు చదువుకోక్కర్లే, నీకు 700 శ్లోకాలు భగవద్గీత అర్థమైతే చాలు. అయితే ఈ సెన్స్ లో అర్థం కావాలి. వాడేదో చెప్పాడు, ఎంతమందో కామెంటరీ రాశారు. ఏ కామెంటరీలో కూడా గురుదేవుడు చెప్పినట్టుగా ఒక్కటి కూడా లేదు. ఒకటి కూడా నాకు సరిపోలేదు. ఎన్నో భగవద్గీత ఎంతమందో ఎన్నో రకాలుగా చెప్పారు. అర్థమైందా? కాలాన్ని నేనే అన్నాడు. మరి నువ్వు ఎందుకయ్యా మాకు తెలియటం లేదు, కనపడటం లేదు అంటే, నన్ను కాలంగా మీరు చూడటం లేదు, సంఘటనలతో చూస్తున్నారు. నేను పుట్టిన రోజు, నువ్వు పుట్టడం అనేటువంటి ఒక సంఘటన ఆ కాలంలో జరిగింది. నువ్వు పెరుగుతున్నావు, ఇన్నేళ్ళు అయింది. ఎప్పటి నుంచి ఇన్నేళ్ళు అయింది? నువ్వు పుట్టిన సంఘటనని స్టార్ట్ చేసుకుంటే ఇన్నేళ్ళు అయింది. మరి నేను కాలం అడుగుతోంది నేను. నువ్వు సన్నివేశాలకే నువ్వు ప్రామినెన్స్ ఇస్తున్నావు కదా. నేను అట్లాగే ఉన్నాను అంటున్నాడు. ఇవన్నీ వీడి పరిస్థితులను బట్టి వీడు పెట్టుకున్నాడు. అస్సలు జాతకం ఇవన్నీ తప్పులు బిందు. నేను చెప్తున్నా చూడు, జీవుడు ప్రవేశించిన టైం జాతకం సరిగ్గా. జీవుడు ఎప్పుడు ప్రవేశించాడు? మీ మదర్ రూమ్ లో నువ్వు 6th month లో ఉన్నప్పుడు నీ సూక్ష్మ శరీరం వచ్చి చేరింది. ఫస్ట్ టైం తల్లి కడుపులో నువ్వు కదలిక ఎప్పుడు వచ్చిందో ఆ కదలిక నీ వాడు చేరిన టైం. అంతవరకు మరి అది అలాగే మొద్దులాగా ఉంది. స్థూలం ఉంది, కారణం ఉంది. సూక్ష్మ శరీరం వచ్చిన తర్వాత కదా జీవుడు ప్రవేశించాడు. జీవుడు కదా కర్మబద్ధుడు, కర్మ జరగవలసింది వాడికి కదా. తల్లి కడుపులో ఫస్ట్ టైం వాడు చేరి ఒక్కసారి కదిలినటువంటి ఆ మూమెంట్, ఫస్ట్ మూమెంట్ మదర్ కెన్ ఓన్లీ టెల్ దట్ టైం. ఆ మదర్ కూడా ఫస్ట్ డెలివరీ అయితే అది దానికి కూడా తెలియదు, అది చెప్పలేదు కదా. ఆ టైం అయితేనే జీవుడు కరెక్ట్ గా నీ ప్రవేశించిన జాతకం. ద నెక్స్ట్ టైం శిరసోదయం అయిన టైం. నీ తల ఎప్పుడు ఈ పోర్షన్ ఎప్పుడు బయటకు వచ్చింది, ఈ పోర్షన్ నీకు చాలా ముందు బయటకు వస్తుంది కదా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ దాటిన తర్వాతనే పడ్డ తర్వాత వాడు చూసి అప్పుడు నీకు వాటిలోకి వచ్చి టైం చెప్తున్నాడు. మరి ఎప్పుడు పుట్టాడని ఎట్లా చెప్తావు? ఆ టైంలో వాడు వేసుకున్న లెక్కలు ఇంకా వేరే పిచ్చి లెక్కలు వేసుకుని ఈ జాతకాలన్నీ అబద్ధాలు నన్ను అడిగి అసలు కరెక్ట్ కాదు. With all this astrology, you are not able to predict exactly how it happens. ప్రెడిక్ట్ చేయటం లేదని నీకు ఒక ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్పనా? అందరూ కూడా శుభముహూర్తం పురోహితుడు చూడకుండా ఏ తల్లిదండ్రులు శుభలేఖ ప్రింట్ చేయలేదు. అందరూ కూడా ముహూర్తం చూసి ఈ ముహూర్తంలో వీళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్ అయితే వీళ్ళ లైఫ్ బాగుంటుంది అని కదా చేశారు. దైవజ్ఞులచే ముహూర్తం నిర్ణయించామనే కదా నీకు కార్డులో. దైవజ్ఞులు వాళ్ళు అంటే భగవంతుణ్ణి తెలిసిన వాళ్ళు ముహూర్తం పెట్టారు కదా. ఆ ముహూర్తానికి అంటే దైవజ్ఞులే వాళ్ళు అయినట్టయితే అన్ని పెళ్లిళ్ళు సక్సెస్ కావాలి. ఎవరు కూడా విడోలు ఉండకూడదు, విడోయర్లు కూడా ఉండకూడదు. మరి
వాళ్ళు పెట్టిన ముహూర్తాలన్నీ మరి అందరూ లైఫ్ లాంగ్ ఉండటం లేదే, చస్తున్నారే. మరి వాళ్ళకి చస్తారని ముందే తెలిసినప్పుడు ఎందుకు ఆ ముహూర్తం ఎందుకు పెట్టాలి? నీవు 100 రూపాయలు నీతో ఇప్పించుకుని శతమానం భవతి అని దీవించాడే బ్రాహ్మణుడు. మరి శతమానం భవతి అంటే ఏమిటి? 100 years బతుకు అని. 100 years బతుకుతాడా? వాడు రేపే చచ్చిపోతున్నాడే. ఆ మంత్రమే అర్థం తెలియదు వాడికి, చెప్పించుకునేవాడికి తెలియదు, చెప్పేవాడికి తెలియదు, ఇంకెందుకు మంత్రం వేస్ట్ కదా. హాఫ్ నాలెడ్జ్. కాబట్టి జాతకాలు ఇవన్నీ శాస్త్రం తప్పని నేను చెప్పటం లేదు, ఇంటర్ప్రెట్ చేసే వాళ్ళందరూ తప్పే చేస్తున్నారు. ఎందుకంటే సత్యం తెలియదు. ఇప్పుడు వేదాంతం చెప్పేవాడు ఎవరు కరెక్ట్ గా వేదాంతం చెబుతున్నారు? కావాల్సినంత టీవీల్లో చెప్తున్నారు. నాకు తెలిసినంతలో ఇప్పటి వరకు కరెక్ట్ గా చెప్తున్నా ఆయన సుందర చైతన్యం ఒక ఆయన ఈ మధ్యన బాగా చెప్తున్నాడు. ఆయన చాలా కరెక్ట్ గా చెబుతున్నాడు. ప్లస్ కుప్ప వెంకటకృష్ణమూర్తి అని ఆయన యోగ వాసిష్టం చెబుతారు. ఆయన బిగినింగ్ లో చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు లాస్ట్ లో నిర్వాణ షట్కం అక్కడికి వచ్చేటప్పటికి బుక్ చూసి చదివేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్పటంలా. మొదట్లో చాలా బాగుంది. నాకు తెలిసినంతలో మరి ఇప్పటికి వీళ్ళిద్దరూ చాలా బాగా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ మరి ఏం చెబుతున్నారో తెలియదు. మరి వీళ్ళు మనకైతే అందుబాటులో ఉండరు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము, వెళ్ళినా వాళ్ళకి అన్ని వేలు మనం కట్టలేము, కట్టినా అంత టైం స్పేర్ చేయలేము. అట్లా ఉంది ఆలోచన. జీవుడు పురుషుడు. ఎందుకంటే జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం అని చెప్పుకున్నాం. అద్దంలో 2 అద్దాలు పెట్టుకున్నాం కదా. ద్వావిభౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. ద్వావిభౌ పురుషౌ లోకే, 2 పురుషులు ఉన్నారు ఈ లోకంలో. భగవంతుడు ఇంతమంది జనాభాలో ఇంత మగవాళ్ళు ఉన్నారు, ఇంత ఆడవాళ్ళు ఉన్నారు లెక్కేస్తున్నారు కదా. పరమాత్మ దృష్టిలో ఓన్లీ 2 people ఉన్నారన్నాడు. 2 పురుషులు ఉన్నారట. ద్వావిభౌ పురుషౌ లోకే, ఈ లోకంలో మీన్స్ మొత్తం ప్రపంచంలో 2 పురుషులు ఉన్నారు. ఒకటి పేరు క్షరుడు, ఒకటి పేరు అక్షరుడు. క్షరశ్చ అక్షర ఏవచ. సంస్కృతం కూడా అర్థం అవుతుంది మీకు, ఏం అర్థం కాకపోవడం లేదు. క్షర సర్వాణి భూతాని, అన్ని భూతాలలో క్షరుడున్నాడు. కూటస్థ అక్షర ఉచ్యతే, అక్షరుడు కూటస్థుడు అన్నాడు. ఒకడు అన్ని భూతాల్లో ఉన్నాడు. అదే ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట తింటూ ఉంది, ఒక పిట్ట చూస్తూ ఉంది. చూసే పిట్ట తినదు, తినే పిట్ట చూడదు, అంతే చెప్పింది. అర్థం కాకపోతే నీ కర్మ. అంటే నీకు అర్థం చేయించవలసిన ఉపనిషత్తు వాంగ్మయం అంతా కూడా సముద్రం నీళ్ళ లాంటిది. ఏమా సముద్రపు నీళ్లే, కానీ నువ్వు తాగడానికి పనికిరావు. దానిలో మేఘం తీయాలి, దాంట్లో కంటామినేషన్ ఏదో ఉంది, దాన్ని తీసి దాన్ని ప్యూరిఫై చేయాల్సిన బాధ్యత మేఘం విత్ ద హెల్ప్ ఆఫ్ సన్. ఊరికే చేయలేదు, అది కూడా వాడు సహాయం చేయాలి. ఆ మేఘం అందులో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్లి నీకు వర్షిస్తుంది. గాలి సహాయం చేయాలి. పంచభూతాలు చేస్తున్నాయి చూడు. ఒక భూతం అగ్ని సూర్యుడు, ఒక భూతం వాయువు కదా, పైకి తీసుకెళ్ళాలి కదా. నీకు ఆకాశం ఉండకపోతే ఎక్కడికి తీసుకుపోతోంది. అక్కడి నుంచి గాలి తగలాలి. ఆ గాలి తగిలినప్పుడు అప్పుడు వర్షించాలి. అది వాటర్ అవుతోంది, వరుణుడు. ఆ నీళ్లు ఇప్పుడు నీకు తాగడానికి పనికొస్తున్నాయి. అవే కదా నదుల్లో వచ్చే నీళ్లు. అక్కడ మళ్ళీ కింద అన్ని కలిసి ఖనిజాలన్నీ కలిసి నువ్వు ప్యూరిఫై చేసుకొని తాగుతున్నావు. కానీ వర్షం నీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ పట్టించుకుంటే డిస్టిల్డ్ వాటర్ నువ్వు తాగొచ్చు. సముద్రపు నీళ్ళే అవి. సముద్రంలో ఉన్నప్పుడు పానయోగ్యం కాదు, తాగడానికి పనికిరావు. నీకు తాగడానికి పనికొస్తోంది. వాడు గురువు. ఉపనిషత్తు నీకు చెప్పిన మాటని 2 పిట్టలు ఉన్నాయి ఒక చెట్టు మీద. ఒక చెట్టు 2 పిట్టలు ఉన్నాయి. ఆ 2 పిట్టలు ఎవరు అంటే ఒకడు ఈ జీవుడు, ఒకడు ఈశ్వరుడు. వాళ్ళిద్దరికి జీవేశ్వరుడు అని పేరు పెట్టాం మనం. క్షర సర్వాణి భూతాన్ని, క్షరుడు అన్నవాడు నాశనం అయిపోతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు. క్షరుడు అంటే ఖర్చు అయిపోయేవాడు. వీడు నాశనం అయిపోతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నాశనం అవుతాడు? అద్దం వెనక ఉన్న పాదరసం అయిపోయేటప్పటికి జీవుడి రిఫ్లెక్షన్ పడడం అయిపోయింది. మనల్ని చెప్పుకున్నాం కదా, 2 అద్దాలు ఉన్నాయి, ప్లెయిన్ గ్లాస్. నా దగ్గర ఒక క్యాండిల్ ఉంది. క్యాండిల్ లైట్ ఈ అద్దం మీద పడింది, ఈ అద్దం మీద పడింది. ఈ అద్దం మీద వెనక పాదరసం అంటించాను, ఇది నా ప్రారంభం. ఈ అద్దం మీద నా సంచితం అంతా అంటించుకున్నాను. సంచితం నాది అయిపోదు. ఈ క్యాండిల్ బొమ్మ రిఫ్లెక్షన్ దీని మీద పడింది, దీని మీద పడింది. దీని మీద పడ్డ క్యాండిల్ పడ్డ బొమ్మకి నేను రోజు అనుభవిస్తున్నా, కొంచెం అనుభవిస్తున్నా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభమైన అశుభమైన
ఎందుకంటే రెండు పక్కపక్కనే వస్తున్నాయి నాకు, ఇవన్నీ నేను అనుభవిస్తున్నా. కాబట్టి ఈ అద్దం మీద వేసినటువంటి ఈ పాదరసం అంతా గీకేసుకుంటున్నా, రోజు కాస్త 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 గీక్కుంటున్నా. మొత్తం పాదరసం అయిపోయేటప్పటికి ఈ అద్దం ట్రాన్స్పరెంట్ గా అయింది. ఇప్పుడు దీంట్లో బొమ్మ పడిందా పడలేదా? అంటే ఈ అద్దానికి పడే కెపాసిటీ పోయిందా? అద్దం బాగానే ఉంది. కాబట్టి నేను చచ్చిపోయినాను అంటే ఏం పోయింది? నాకు నా ప్రారంధం పోయింది. ఇంత ప్రారంధం అని తెచ్చుకున్నాను, అంతా ఖర్చు అయిపోయింది. ఇది కాక నాకు ఇక్కడ ఉంది ఇంకా దండిగా ఉంది. అందుకని ఈ బొమ్మ పోలే, ఈ బొమ్మ పాకనే ఉంది. కాబట్టి వీడు అక్షరుడు, వీడు క్షరుడు. అర్థమైందా? ఇద్దరు పురుషులు. అవి రెండు పిట్టలు ఉన్నాయి. చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. నా చెట్టు మీద ఉన్నాయి. నా చెట్టు అంతా ప్రకృతి, నా మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట జీవుడు, ఒక పిట్ట ఈశ్వరుడు. ఇద్దరికి కలిసి నేను చిదాభాసుడు అని పేరు పెట్టుకున్నా. చిత్తి యందు ఆభాసమైన వాడు, ఆభాసం ఇన్ ద సెన్స్ రిఫ్లెక్ట్ అయిన వాడు. వీడు చిత్తి యందే ఆభాసమైనాడు. వీడు మలినమాయలో ఆభాసమైనాడు, వీడు శుద్ధమాయలో ఆభాసమైనాడు. అంతే తేడా. మలినమాయ ఎందుకు అవుతుందంటే ఇది రోజు ఖర్చు అయిపోతుంది. ఇది ఖర్చు కాకుండా నాకు పర్మనెంట్ గా ఉంది. వీడు జీవుడు, వీడు ఈశ్వరుడు. వీడు అనుభవిస్తున్నాడు. అహం కర్త, అహం భోక్త. వీడు అంటున్నాడు నాకే కష్టాలు వచ్చినాయి, నేనేం అనుభవిస్తున్నాను. వీడు అంటున్నాడు ఈ మాట. వీడు ఎవరిని చూసి అంటున్నాడంటే మనం అనుకుంటాం నిన్ను చూసి అంటున్నాడు. కాదు, వీడిని చూసి అంటున్నాడు. ఒరే నీకు కష్టాలు లేవు. వీడిద్దరు ఇక్కడ ఇట్లా ఉన్నారు కదా, వీడి బొమ్మ వీడిలో కూడా పడుతోంది. వీడిద్దరిని చూస్తున్నాడు, ఎట్ ఏ టైం చూస్తున్నాడు. వీడి బొమ్మ తనలో పడుతుంది కానీ వాడు తనలో పడ్డ తనని చూసుకోలేడు. వీడిలో పడ్డ తననే చూసుకోగలడు. ఎందుకంటే వీడి బొమ్మ ఉంది, అట్ ద సేమ్ టైం ఈశ్వరుడి బొమ్మ ఆల్రెడీ ఉంది, తన బొమ్మ కూడా ఉంది. తన బొమ్మ ఉండి రోజు రోజుకి ఇది వీక్ అయిపోతుంది. ఎందుకంటే దీని కర్మ అంతా పోతుంటే ఇది రోజు కదులుతోంది, గాలికి కదిలినట్లు ఉంటుంది. నువ్వేమో పుష్టిగా అట్లనే ఉన్నావు, నేను రోజు రోజుకి తగ్గిపోతున్నాను. ఇది నా కర్మ వీడు అనుకుంటున్నాడు. వీడు వెంటనే వీడికి చెప్తాడు, వీడు విజ్ఞానమయ క్వశ్చన్ కదా ఇది, ఈ విజ్ఞానమయ క్వశ్చన్ లో నువ్వు ఆ రోజున ఈ తప్పు చేసావు, ఈ కర్మ అనుభవిస్తున్నావు. నీ లోపల నుంచే అంతర్వాణి నీ లోపల నుంచే చెప్తుంది. బయట వాడు ఎవరు మాట్లాడక్కర్లే, నువ్వు ఊరికే పడుకుని నీ లోపల సౌండ్స్ అన్ని వింటూ వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటారు. అదే దేవతలకి రాక్షసులకి జరిగే యుద్ధం. దైవాసుర సంపద్ విభాగ యోగం అంటాడే, నీలో దసరా అప్పుడు రాక్షసులకి దేవతలకి యుద్ధం అని నీలో పెద్ద యుద్ధం జరుగుతోంది. రోజు వాళ్ళిద్దరికి సంఘర్షణ. నీలో కావాలంటే ఒక సమస్య తీసుకో, ఫైటింగ్. ఘర్షణ మీన్స్ నేను గెలవాలంటే నేను కుస్తీ. చూడు, నువ్వు ఒక సమస్య తీసుకో, ఇది చేస్తానంటాడు వీడు. వద్దురా చెయ్యొద్దు, దాంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకోటి చెప్తాడు లోపల. ఏముండవు. నేను మా పిల్లలకి ఎట్లా చెప్తానంటే, ఒరే ఎగ్జామినేషన్ హాల్లో మీకు క్వశ్చన్ పేపర్ వచ్చింది, క్వశ్చన్ తెలియదు, ఆ పక్కవాడిని కాస్త అడగరా అని నీ లోపల ఎవడో మాట్లాడుతున్నాడు. ఇంకోడు వెంటనే నీ లోపలే వద్దు, ఆ ఇన్విజిలేటర్ చూస్తాడు, చూస్తే నిన్ను డీబార్ చేస్తాడు, నువ్వు వాడిని అడగద్దు. అడగకపోతే ఎట్లా, నేను ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో నాకు తెలియదు, వాడు కొంచెం చెప్తే నేను అంతా రాసేసుకోగలను, వీడు మళ్ళీ ఆర్గ్యూ చేసి మొత్తం అడగట్లేదు కదా, వాడు కొంచెం చెప్తే నేను ఆర్గ్యూ. వీళ్ళిద్దరు లోపల మాట్లాడుతున్నారా లేదా చూసుకోండిరా అంటే, అవును మేడం నిజంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఎవరు, నేనా? కాదు కదా, నీ లోపలే మాట్లాడుతున్నారు. నువ్వు ఏ పని చేసినా ఒకటి చేద్దామంటే ఒకటి చెయ్యొద్దని దాని కాన్సిక్వెన్సెస్ అంతా చెప్తాడు వీడు, దాని నష్టాలన్నీ చెబుతాడు వీడు, దాని లాభాలన్నీ చెబుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు కొంచెంసేపు పోట్లాడుకుంటారు. నువ్వు ఊరికి ఇప్పుడు నువ్వు గ్రహిస్తున్నావు అంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు నీ ప్రెజెన్స్ నీకు అర్థమవుతుంది కదా, మరి నువ్వు సాక్షిగా ఉన్నావు. నువ్వు సాక్షిగా కాకుండా ఇన్వాల్వ్ అయిపోతున్నావు, అందుకని నీకు కష్టాలు వస్తున్నాయి. ఆ ఇద్దరు కొట్లాడుకుంటే నువ్వు చూస్తూ ఉండు, చివరికి ఎవడో ఒకడు గెలుస్తాడు. వాడు ఎవరు గెలిస్తే ఈ బాడీ వాడి వైపు ఉంటుంది. మనస్సు గెలిచిందనుకో వాడు ఆ కూడని పనే చేస్తాడు. బుద్ధి గెలిచిందనుకో వాడు ఆ కూడని పని చెయ్యడు. మనస్సు గెలిచి వాడు ఆ చెడు పని చేసిన తర్వాత దానివల్ల నష్టం వచ్చింది. అప్పుడే చెప్పాను కదా నువ్వు నా మాట వినలే అని వీడి లోపల అడుగుతాడు వాడిని. చూడు నీ లోపల ఉన్నాయా వీళ్ళిద్దరు లేరా? మరి ఉపనిషత్తు చెప్పిన మాట నిజమా అబద్ధమా? వాళ్ళిద్దరు ఇన్ని రోజులు ఏమైనారు? వాళ్ళిద్దరు ఇన్ని రోజులు కూడా మీ ఇంట్లో కూర్చొని పోట్లాడుకుంటూనే ఉన్నారు, నువ్వు వాళ్ళని గమనించలే. These two are at some point you are really if you keep quiet, right, you can feel that there is somebody, there are two people that are talking, yeah, right.
you are being a silent spectator. Yeah. Right? At some point, either Manasa wins or Buddhi wins. Buddhi wins, yeah. Right? You being the silent spectator, Yeah. you know exactly which one is right or wrong. నో, నీకు అసలు దానికి సంబంధం పరమాత్మ. అందుకే నేను అకర్తని అభోక్తని అంటున్నాడు. మంచి లేదు చెడు లేదు. నేను అసలు నీ కర్మ కొద్దీ నువ్వు వచ్చావు. నువ్వు వాడి మాట వింటున్నావు అంటే నీ ప్రారంభం అట్లా వెళ్ళేది ఉంది కాబట్టి నువ్వు వాడి మాట విన్నావు. నీ బాడీ ఎందుకు ఈ పని చేస్తోంది? మనసు మాటే ఎందుకు విన్నది? బుద్ధి మాట ఎందుకు వినలేదు? నీకు ఈ కష్టం పడే యోగం ఉంది నీ ప్రారంభంలో. కాబట్టి బుద్ధి కర్మానుసారని నేను ఇన్వాల్వ్ అవ్వాలి? పరమాత్మ అందుకే నేను అకర్తను అన్నాడు. భగవంతుడు అసలు ఏం చెయ్యడు బాలాజీ, ఓన్లీ జస్ట్ శక్తిని ఇస్తాడు. నీకు ప్రజ్ఞానం బ్రహ్మలో అది క్లియర్ అయిపోతుంది. భగవంతుడు శక్తి ఇచ్చేవాడే కానీ వాడు ఎవరినే సైడ్ చేయడు. నీ ప్రారంభ కర్మ ప్రకారం నువ్వు నడుస్తున్నావు. అర్థమైందా? వాడు ఇద్దరు కొట్లాడుకుంటే నువ్వు గ్రహిస్తున్నావు అంటే గ్రహించేవాడు ఒకడు నీలో ఉన్నాడని నీకు చెప్తున్నా గానీ నువ్వు వాళ్ళ ఇద్దరిని పట్టించుకో. నీకు రెండో మంచి, నీకు మంచి చెడు లేదు. అసలు వాళ్ళిద్దరు నీ ప్రతిబింబాలే కదా. నా బొమ్మలు ఇద్దరు కొట్లాడుకుంటుంటే నాకేమిటి నష్టం? నేను కూర్చొని ఇక్కడ చూడక కదా. But I think the way he's asking a question is like, for example, there is a mom and two children. Two children are fighting. The mom is going to go there and stop them from fighting, right? So I think that's the view he is asking, isn't it? No, మామ్ అక్కడ వాళ్ళు దాని డిపెండెన్స్ కాబట్టి వాళ్ళని సరిచేయవలసినటువంటి డ్యూటీ మామకుంది. పరమాత్మ నేను అకర్తని అంటున్నాడు. నాకు అసలు డ్యూటీ లేదు. మామ్ తనకంటే భిన్నంగా ఉన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరూ చెడిపోతున్నారు, బాగుపడుతున్నారు. వాళ్ళని బాగు చేయడం, చెడిపోవడం ఆమె డ్యూటీ ఆమె చేస్తోంది. పరమాత్మకు వీళ్ళిద్దరు పిల్లల, వీళ్ళిద్దరికి డ్యూటీ ఉంది ఆయనకి. దానికి ఏం గురుదేవులు ఒకటే మాట చెప్పారు, హేమ నేనున్నాను, నేను ఒక ఫోటో నాకు చీర కట్టుకొని మీరు తీశారు, ఒక ఫోటో నన్ను పంజాబీ డ్రెస్ వేసి తీశారు, మీరు గోడకు వేలాడబెట్టారు. పంజాబీ డ్రెస్ ఫోటో పైన పెట్టి చీర ఫోటో మీరు కింద పెట్టారు అనుకో, పంజాబీ డ్రెస్ ఫోటో నాది తక్కువైందా అంటే ఎక్కువైందా? ఈ చీరది తక్కువైందా? ఈ రెండు నా ఫోటోలే. నేను వేసుకున్న డ్రెస్ లో తేడా ఉంది కానీ నాలో తేడా లేదు. మీరు అక్కడ పెట్టినా నన్ను గౌరవించినట్టే, ఇక్కడ పెట్టినా నన్ను గౌరవించినట్టే. అసలు గురుదేవులు చెప్పిన మాటకి ఇంకా అసలు తిరుగే లేదు బాలాజీ. అసలు ఆయన అమృత వాక్కులని నేను అందుకే అనుకుంటా. అసలు నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసునా, ప్రతి విషయం ఆయన చెప్పింది నాకు ఎట్లా గుర్తుంది, ఏదీ మర్చిపోలేదే. ఎట్లా మర్చిపోలేదు, ఎట్లా ప్రింట్అవుట్ అయింది నాకు అసలు అర్థమే కాదు. ఇప్పుడు కూడా గురువు గారు చెప్తున్న ఆ సన్నివేశంతో సహా నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు మల్లెపూల సంగతి చెప్పానా, ఆ గురువు గారి ఇంట్లో ఆ పందిరి, ఆ పువ్వులు, ఆ మొగ్గలు నాకు కనపడుతున్నాయి. ఎన్నేళ్ల కిందది? 73. టోటల్ ఇన్వాల్వ్మెంట్, కాన్సన్ట్రేషన్. అసలు నేను అసలు ఏం చెప్పలేను. ఈ రోజు ఈ క్షణం గురువు గారు మళ్ళీ నా దగ్గర కూర్చుని సేమ్ లెసన్ నాకు చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి దాన్ని ఎగ్జాజరేషన్ అంటే పోనీ నేను ఎగ్జాజరేషన్ చేసి చెప్తున్నానంటే ఇంకెవరికి పాఠం చెప్తున్నా సేమ్ ఇవే వస్తాయి కదా. అబద్ధం చెప్పడం లేదమ్మా. ప్రతి ఒక్కటి కూడా గురుదేవుడు చెప్పిన ఇందులో నా సొంతం ఏమీ లేదు, నాకు అసలు ఏం రాదు కూడా. ఆయన ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకుని మీరు చెప్తున్నాం. 40 ఏళ్ళు టీచింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా చెప్తే మీకు అర్థం అవుతుంది అనే చెప్తున్నాను కానీ కాన్సెప్ట్ మాత్రం ఆయిందే. ఇందులో అసలు ఒక్క మొక్క కూడా నాది లేదు. 77లో గురుదేవులు దేహం సాలించారు అంటే 33 ఇయర్స్ అయింది. 33 సంవత్సరాల కిందట వారు చెప్పిన పాఠం. అప్పటికి నేను ఇంకా పరిణతి కూడా చెందలే, అంటే నేను డెవలప్ స్థితిలో వారు చెప్పారు. నాకు గురువు గారు చెప్పిన ప్రతి ఒక్క మాటని ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు దాన్ని ఆయన ఎందుకు అలా చెప్పారు, దానికి అర్థం ఏమిటి అట్లా ఆలోచించుకుని దాని అర్థం తెలుసుకుని నేను ఈ లెవెల్లో చెప్తున్నాను. నాకు ఇప్పుడు కూడా ఏ పుస్తకం లేదు. చూడు ఇక్కడ ఏమన్నా బుక్ ఉందా? క్లాస్లో ఉన్న పాఠం చెప్తుంటే ఏమేమి చెప్పదలుచుకున్నామో చిన్న పేపర్ మీద అయినా రాసుకుని ఇక్కడ పెట్టుకుంటాం. కాలేజీలో లెక్చర్ ఇచ్చినా కూడా చిన్న స్లిప్ అయినా ఇక్కడ ఉంటుంది టేబుల్ మీద. వేదాంతం చెప్పేప్పుడు అసలు ఏ స్లిప్ లేదు, ఏముంది? కొన్ని ప్రిపరేషన్ ఉందా, ఏమన్నా బుక్ వెతుక్కొని 1 గంట చదువుకున్నానా? ఏమొక్కట్లో ద్వావితో 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట చూస్తూ ఉంటుంది, జస్ట్ చూస్తూ ఉంటుంది. ఏది? ఈశ్వరుడు. చూస్తూ ఉండి ఏం చేస్తాడంటే నీ ప్రారంభంలో ఏముంటే అది నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అది చేయలే, నువ్వు ఇది చేయలే, నువ్వు అది మర్చిపోయినావు, ఇది మర్చిపోయినావు. ఎందుకంటే వీడి కర్మ అనుభవించేది నువ్వు చెయ్యాలి కదా. వీడు అనుభవిస్తూ ఉంటాడు. అందుకని వీడు కర్త, వీడు భోక్త, వీడు అకర్త, వీడు అభోక్త. ఈశ్వరుడికి బాగలేదు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మళ్ళీ భగవద్గీత చెప్పింది. ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వదేహానాం. అర్జున నీ దేహంలో ఒక దేహంలో కాదు, సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. అక్కడ నుంచో పడుకోలేవాడు. నువ్వు నిద్రపోయినా వాడు నిద్రపోడు. వాడు నిద్రపోవడం నీకెట్లా తెలుసు?
నీతో గాలి పీల్పించద్దు, నీతో పొర్లించద్దు. నీ బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలంటే నువ్వు అటు ఇటు బొరలాలి. నీ కళని చూడొద్దు. చూసింది ఎవరు? నీ కళ గుర్తుంది కదా. నువ్వు నిద్రపోతున్నానన్నావే, జీవుడుగా నువ్వు అనుభవిస్తుంటే నీ కళ చూస్తున్న వాడు ఇంకోటి ఉన్నాడు కదా. కళ కన్నాను అంటున్నాడు కదా వాడు. కన్నాడు కళ. కన్నానంటే చూశాను. వాడు మెడిపోతూ ఉంటున్నాడు. అందుకే తిష్టతి అన్నాడు. తిష్టతి అంటే నిలబడి ఉన్నాడు అని. ఈజ్ వాచింగ్ 24 hours. వాడు డ్యూటీ చూడు. వీడు అనుభవిస్తున్నాడు, వాడు అనుభవింప చేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉండకపోతే ఈ మిర్రర్లలో ఈ రెండు పడవు. వాణ్ణి కూటస్థాక్షరుడు, కూటస్థుడు అన్నారు. వాణ్ణి పురుషోత్తముడు అన్నారు. వీళ్ళిద్దరు పురుషులు. మొత్తం లోకంలో ఎంతమంది పురుషులు ఉన్నారన్నాడు? 2 పురుషులు ఉన్నారు. నేనొక్కడిని పురుషోత్తముడిని ఉన్నాను. పురుషోత్తమ ప్రాప్తి అదే. నేనొక్కడిని ఉన్నాను. నేను ఉండకపోతే వీళ్ళిద్దరు ఉండరు. మరి మిగిలింది ఏముందయ్యా? మీ ఇద్దరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారు? నా ప్రకృతి అంతా ఉంది. అష్టవిధ ప్రకృతులు నావి. ఆ 8 ప్రకృతులు కలిసి మీకు బాడీ నిర్మాణం అయింది, మీరున్నారు. ఈ 8 ప్రకృతులు నేనొక, నా జీవుడు, నా ఈశ్వరుడు. మొత్తం నీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే 8 ప్రకృతులతో మొత్తం 27 మంది ఉన్నారు. 8 ప్రకృతులతో ఉన్న వాళ్ళందరూ కలిసి నువ్వు అపంచీకృతమైన పంచమహాభూతాలన్నీ చేసుకున్నావు. పంచీకృతం చేసుకున్నావు కదా. ఆ పంచీకృతం చేసుకుంటే నీకు జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ఏమ్మా 5 ప్రాణాలు, అక్కడికి 15 అయినాయి. 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 తన్మాత్రలు అంటారు వాటిని. అక్కడికి 20 అయినాయి. అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉన్నాయి. 24 అయినాయి. 25వ వాడు జీవుడు, 26వ వాడు ఈశ్వరుడు, 27వ వాడు ప్రతిరాత్మ. 27, 7, 2, 9 మళ్ళీ వాడి నంబర్. ఎప్పుడైనా నువ్వు నేను ఒక్కడిని ఉన్నానని కనిపిస్తే 26 ఉంటే నువ్వు ఒకటి ఉన్నావు. నువ్వు ఒక్కడిగా అసలు లేవు. నీకు అసలు కలిసి ఉండాల్సిన వాడు ఈ పెళ్ళాము, ఈ పిల్లలు కాదు. నువ్వు ఎక్కడికి పోయినా నీ వెంట ఉండేవాళ్ళు వీళ్ళు. పెళ్ళాం పిల్లలు డబ్బులు సంపాదిస్తే వస్తారు, లాభం లేదు. గురువుగారు చాలా బాగా చెబుతారు. దుర్గమ్మ తల్లి, గురువు గారి భార్య పేరు కనకదుర్గ. ఆవిడ వడ్డాణాలు, కాసులు, కట్టెలు అన్ని పెట్టుకుని వీళ్ళందరికీ అన్ని చూపించాలని కూర్చున్న వాళ్ళని. ఆవిడ వేదాంతం రాదు అప్పట్లో. తర్వాత గురువుగారు పోయాక వచ్చిందని. ఈ రూమ్ లో నుంచి, ఇక్కడ హాల్లో మేమంతా పాఠం వింటుంటే ఏం పని ఉండదు ఆవిడకి. ఈ రూమ్ లో నుంచి ఆవిడ కోడలు కూడా వడ్డాణం అన్ని నగలు పెట్టుకుని ఒకసారి ఇటు పాస్ అయిపోతారు, మళ్ళీ ఒకసారి మొత్తం క్లాస్ అయ్యే లోపల మళ్ళీ అక్కడికి పోతారు. దుర్గమ్మ తల్లి చూడు, ప్రకృతి మాత ఎట్టా కనబడుతుందో. నగలు పెట్టుకుని మాయ తల్లి ఆకర్షిస్తోంది అనేవారు. 2 పుల్కాలు తిని ఒట్టి షర్ట్ కూడా వేసుకోరు. గురువు గారు ఫోటోలు చూపిస్తా కదా మీకు. ఒట్టి పంచ ఇట్లా కప్పుకొని ఒక కుర్చీలో కూర్చుంటారు, కృష్ణాదిలో వేసుకొని. ఎంత వేదాంతం చెప్పేవాళ్ళు మహానుభావుడు. ఆయనకు కూడా చాలా బాధ ఉండేది. వీళ్ళు ఎవ్వరూ వినరే, వీళ్ళ దుంపలేగా బ్రాహ్మణులు అసలు వినరే అని ఆయనకు పాపం లోపల ఎంత బాధ ఉండేది. మీ గాయత్రి మంత్రం నేను చెబుతారండి అనేవాళ్ళు. వినరు, బ్రాహ్మణులు అసలు వినరు. వాళ్ళకి చాలా పొగరు ఉంటుంది. చాలా ఏం తెలియదు వాళ్ళ ఏమా, వాళ్ళకి మహాగా పొగరు. మిగిలిన వాళ్ళకన్నా అయ్యో మనకు తెలియదు, వాళ్ళ దగ్గర తెలుసు ఉంటుంది. బ్రాహ్మడికి ఉండదు. వీడికి ఏమిటో అంతా తెలిసింది. ఏంది తెలిసింది? 100 ఏళ్ల జీవితం, అప్పుడే 40 ఏళ్ళు గడిచిపోయినాయి. మరి వీడి గతి ఏమిటి? ఆఫ్టర్ ఈ శరీరం పోతే నా గతి ఏమిటనే ఆలోచనే లేదు. కాబట్టి ముముక్షత్వమే లేకపోతే మహాపురుష సంగమం వాడు కాదు. మహాపురుషుడు ఎదురుగా కూర్చున్నా వాడు పరిమాణ వాడుగా కనపడతాడు. అసలు అట్లా వేదాంతం అట్లా నిమిషంలో చెప్పగలిగేది కాదు. ఎట్లా చెప్పాలి అసలు? 1 నిమిషంలో ఎట్లా చెప్పాలి? ఎంత ఉంది ఇది? ఇంకా 2 మహావాక్యాలే కాలే మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. జస్ట్ 4 అక్షరాలు మహావాక్యం అంటే. తత్వమసి అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మలోకి ఎంటరే అవ్వలేకపోతుంది. వాళ్ళేమో 4 అక్షరాలు చెప్పి మన ముఖాన్ని కొట్టిపోయారు. చావండి. ఓన్లీ 4 letters. తత్వమసి ఎన్ని మాటలు? దానికి మహావాక్యం అని కూడా పేరు పెట్టారు. అందుకే మహావాక్యం అంటే ఏమిటి? ఎన్నో కాంప్లికేటెడ్ సెంటెన్సెస్, ఎన్నో కాంపౌండ్ సెంటెన్సెస్, ఎన్నో కంజక్షన్స్ అన్ని ఉంటాయి కదా. అది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీంట్లో? 4 అక్షరాలు. ఎంత కావాలంటే అంత ఉంది, నీ ఇష్టం. చెప్పుకున్న వాడికి చెప్పుకున్నంత, అర్థమైన వాడికి అర్థమైనంత. అందుకే 4 మహావాక్యాలు నీకు వస్తే నువ్వు పూర్ణుడివి అయిపోతావు. నీకు మొత్తం అంటే నీకు అనుభవానికి వచ్చేస్తే, అంటే అనుభవానికి రావడం అంటే నువ్వు ఎప్పుడు అడిగినా, ఎక్కడ అడిగినా, ఏమడిగినా దానికి అర్థం కావాలి. ముందు నాకు అప్పుడేదో చెప్పారు, నాకు చెప్పినప్పుడు అర్థమైంది. టెక్స్ట్ బుక్ చూసి మళ్ళీ చెబుతాను. బుక్ రాసి పెట్టాడు నీకోసం.
ఒకవేళ రెఫరెన్స్ పోవాలంటే ఈ అక్షరాలు 4 దొరుకుతాయి. మనం పురుషోత్తముండే 2 మిర్రర్స్ లో ఒకడేమో ఈశ్వరుడుగా ఒకడు జీవుడుగా పురుషుల్ని పురుషులుగా. అందుకని వాళ్ళిద్దరూ పురుషులే. మిర్రర్ ఇమేజ్, ఓన్లీ మిర్రర్ ఇమేజ్. అందుకని వాళ్ళిద్దరిని చిదాభాసులు అన్నారు కానీ వాళ్ళిద్దరికి సత్యత్వం ఇవ్వలే. నా రిఫ్లెక్షన్స్ అన్నాడు పరమాత్మ, నేను కాదు. మీరు నా బొమ్మలు ఎన్నో చూస్తే అంటే బొమ్మలకి నాకు తేడా ఏమిటి? నాకు స్వయం సత్తా ఉంది, బొమ్మలకు స్వయం సత్తా లేదు. నా మీద డిపెండ్ అయి ఉన్నాయి. నేను లేకపోతే అవి ఉండడానికి అవకాశం లేదు కదా. నేను ఒక్కడినే ఉంటే అవి ఉండవు, కర్మ కూడా ఉండాలి. కాబట్టి నా కర్మ నాలోనే ఉంది. కర్మ అంటూ వేరే ఉందే. నీకు ఆలులో ఎట్లాగైతే సీడ్ లేకుండా గింజ లేదు, ఒక్కొక్క చోటే నీకు అక్కడి నుంచి మొలకెత్తుతున్నాయి. ఆలుగడ్డ అయితే తెచ్చి 4 రోజులు అంటే పెట్టుకో, నీకు ఇక్కడ మొలుస్తుందో ఇక్కడ మొలుస్తుంది, ఎక్కడ మొలుస్తుంది అని నువ్వేం చెప్పగలవు. ఈవెన్ రాడిష్ లో కూడా రాడిష్ వస్తాయి చూడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని లోపల ఏముంది, నువ్వు చీలు చూస్తే ఏం లేదు. అట్లా కర్మ అంతా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ జన్మలకు వస్తున్నాయి. ఆ కర్మ ఉండబట్టే నా రిఫ్లెక్షన్ బొమ్మ పడుతోంది. లేకపోతే ప్లెయిన్ మిర్రర్ మీద ఏం పడుతుంది, వాస్తులు అయిపోతుంది కదా నా రేసు. మరి నీకు బొమ్మగా పడుతోంది అంటే అందుకని 2 పురుషులు ఉన్నారు, నేను పురుషోత్తముని. ఇప్పుడు ఆ పురుషోత్తముడి దగ్గరికి వెళితే నువ్వు నా తద్భాసయతే సూర్య, అక్కడ సూర్యుడు ప్రకాశించడు. ఎందుకంటే నా ప్రకాశం ముందర సూర్య ప్రకాశం నీకు చాలా తక్కువగా అనిపిస్తుంది. నా శశాంకో నా పావక, నా శశాంకుడు సూర్యుడే ప్రకాశించలేదంటే చంద్రుడు. ఆఫ్టర్ అసలు ఇప్పుడు ఎంత చక్కటి వెన్నెల ఉందో చూసావా ఏమో, ఎప్పుడు గమనించాలి. ఈ శరదృతువు రాత్రికి వెన్నెల చూడు ఎంత బాగుందో. ఈవెన్ అమెరికాలో కూడా కార్తీక పూర్ణిమ రేపటి రోజున పున్నమిలో మిల్క్ పెట్టి ఉట్టి బయట వెన్నెలలో. ఇండియాలో అయితే కొంచెం చలిగానే ఉంటుంది, బట్ కార్తీక మాసం పొద్దునంతా ఉపవాసం ఉంటాం కదా, రాత్రికి భోజనం చేసి వెన్నెల్లో కూర్చుంటారు అందరు. వెన్నెల్లో అందరు కూర్చుని ఈ మిల్క్ పెడతారు, ఓపెన్ చేసి పెడతారు, మిల్క్ కు మూత పెట్టారు, పాలు కాచి తెస్తారు, పెద్ద గిన్నెలో అట్లా పెడతారు. అందరూ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అన్ని పారాయణ చేసుకుంటూ ఉంటారు. పారాయణ రాని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వెన్నెట్లో ఆడుకుంటారు. బాగా చాలా బాగుంటుంది వెన్నెల. చూడండి రేపు ఇవాళ చూడండి, మీరు ఎప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఆ మిల్క్ తాగుతారు. ఆ వెన్నెల కిరణాల్లో, చంద్ర కిరణాల్లో ఔషధి గుణాలు ఉంటాయి. కార్తీక మాసంలో శరదృతువులో ఈ వెన్నెల్లో, ఎందుకంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రమే ఉంటుంది. పూర్ణిమ రోజున కృత్తికా నక్షత్రం ఉంటుంది. అప్పుడు చంద్రకిరణాల్లో ఆ శక్తి ప్రవేశిస్తుంది. ఆ మిల్క్ తాగిన వాడికి ఔషధి గుణాలు వస్తాయి. అందుకని కార్తీక మాసంలో నైట్ టైం ఆ పాలు తప్పనిసరిగా అందరు తాగుతారు. చాలా మంచి రోజు. అసలు మంచి రోజులు ఏం తెలుస్తున్నాయి, ఏమి ఇండియన్ ట్రెడిషన్ అంటే వీళ్ళకి ఏం తెలుసమ్మా, ఏం తెలియదు. ఎందుకు పెట్టారో తెలియదు, పోగొట్టుకుంటున్నారు. నా శశాంకో ఇంకా చంద్రప్రకాశం ఏమి ఉండదు. ఎందుకంటే సూర్యుడి ప్రకాశం ముందరే చంద్రప్రకాశం తక్కువ, ఆత్మ ప్రకాశం ముందు సూర్యప్రకాశం కూడా తక్కువే అన్నాడు. నా పావక అగ్ని ప్రకాశం కూడా ఉండదు. యద్గత్వ నా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలో ఒక్క చోట పరమాత్మ తన అడ్రస్ లీక్ చేశాడు, అడ్రస్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు నువ్వు నాకు పరిచయం అయినావు, నా విజిటింగ్ కార్డు నీకు ఇస్తున్నా. ఎందుకని విజిటింగ్ కార్డు ఇచ్చాను? ఇప్పుడు రాకపోయినావు, ఎప్పుడైనా సరే నీకు ఎప్పుడు కష్టమైతే అప్పుడు నా దగ్గరికి రా, ఈ అడ్రస్ పట్టుకుంటా. యద్గత్వా నా నివర్తంటే, మా ఇంటికి వచ్చావంటే నేను మడిపోకలే, మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పరమాత్మ ఎంత దయగలవాడు, ఎంత చక్కగా మనకు అడ్రస్ ఇచ్చాడు. ఆయన ఎక్కడుంటాడో చెప్పాడు. ఇప్పుడు ఎక్కడుంటాడని అర్థమైంది, నీ లోపలే ఉంటాడు. నీ లోపల వాడిని చేరడానికి నీకు ఇంత కష్టమా? ఇంత బాగా చెప్పాడు కదా. అజ్ఞానికి తెలుసుకోవడానికి ఇప్పుడు నాలో ఉన్న పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే, నీ వాళ్ళందరూ నీకు ఇప్పుడు ఏ లైట్ లో కనపడుతున్నారు. నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు చూడగలవు కదా, నీ ఊరు మీ నంద్యాల కూడా చూడగలవు. ఏ కాంతిలో చూస్తున్నావు? ఈ దీపం కాంతిలో చూసావా? నీ కళ్ళు మూసుకున్నా కూడా వాళ్ళు కనపడుతున్నారే. ఆ కాంతి నీలో ఉన్న పరమాత్మ కాంతి. ఆ పరమాత్మను వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడున్నాడో తెలుస్తాడు.
అదే సమాధి. సమాధి అంటే ఏమీ కష్టమైంది కాదు, నీకు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నువ్వు వాడిని తెలుసుకోవడమే. ఎప్పుడూ వేదాంతం జ్ఞాతవ్యమే, తెలుసుకుండేది. మరి ఏమిటి కూర్చోబెట్టి మమ్మల్ని గంటలు గంటలు మా టైం అంతా తీసుకుంటున్నారు అంటే తెలుసుకోవడానికి నీకు వే. దిస్ ఇస్ ఓన్లీ అప్రోచ్ రోడ్. బ్రిడ్జి ఎక్కాలంటే నువ్వు కింద లెవెల్లో ఉన్నావు, బ్రిడ్జి ఎక్కాలి, నీకు అప్రోచ్ రోడ్ కావాలి. కర్తవ్యం ఇది, జ్ఞాతవ్యం అనేటువంటి లక్ష్యం నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నీ లోపల కూటస్థుడు, అక్షరుడు, నశించని వాడు, పర్మనెంట్ గా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు పురుషోత్తముడు. వాణ్ణి ఆధారం చేసుకుని మొత్తం శరీరాలన్నీ ఉన్నాయి. వాణ్ణి ఆధారం చేసుకుని ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. వాణ్ణి తెలుసుకో, వాడు నువ్వేనని తెలుసుకో. వాడే తత్తు, తోడు నీవే. మరి మీ ఇద్దరికి అసి పదంతో మీ ఇద్దరు నువ్వు వాడే అయ్యున్నావు అని చెప్తున్నాడు. నువ్వు అసి, నువ్వు అవుతావు కాదు. జీసస్ క్రీస్తు చెప్పినట్టు నన్ను నమ్ముకుంటే నువ్వు రేపు అవుతావు కాదు, నువ్వు ఆల్రెడీ అయ్యే ఉన్నావు. అది గ్రహించమన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, పరమాత్మే కాలం, యాక్చువల్ గా అక్కడే ఉంటున్నాము. సో కాలంగా ఉన్నంత వరకు అవి దారాలాగే ఉంది. సో ఇప్పుడు కర్మ క్రియేట్ అయింది. కర్మ ఎక్కడి నుంచి క్రియేట్ అయిందంటే, కర్మ కూడా యాక్చువల్ గా ఇంత ముందు ఒక క్లాస్ లో చెప్పినట్టు అది కూడా పరమాత్మ వాటర్ లో నుంచి పాచి వచ్చిన తర్వాత ఊరుకోకుండా నువ్వు సంకల్పాలు చేస్తున్నావు మళ్ళీ 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 మళ్ళీ. ఒక్కసారి సంకల్పం చేసి నువ్వు వచ్చావు అనుకో, అప్పుడే నువ్వు పరమాత్మను తెలుసుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ రాక్కర్లేదు. నువ్వు మళ్ళీ మళ్ళీ సంకల్పాలు చేస్తున్నావు. నువ్వు రోజు రోజుకి నువ్వేం చూస్తున్నావు, లోపల వాడిని చూడకుండా బయట వాడిని చూస్తున్నావు. అది మంచి ఇల్లు కట్టుకుందే, అట్లాంటి ఇల్లు నాకు లేదే. ఈ సంకల్పం వల్ల ఈ థ్రెడ్స్ ఒకదాని మీద ఒకటి ఇంకా పడుతున్నాయి డిఫరెంట్ షేప్స్ వస్తూ ఉన్నాయి. అంతే. అంటే ఈ షేప్ లో నేను బాగుంటానేమో. ఇప్పుడు నువ్వేం చేసావు, నేను చదువుకుంటే నాకు బాగా సుఖంగా ఉంటాను అనుకున్నావు, చదువుకుంటే సుఖం లేదని తెలిసింది. ఉద్యోగం చేస్తే నాకు స్వతంత్రంగా డబ్బులు వస్తే సుఖంగా ఉంటా అనుకున్నావు, ఉద్యోగం చేస్తే సుఖం లేదని తెలిసింది. నేను పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటా అనుకున్నావు, పెళ్లి చేసుకుంటే సుఖం లేదని తెలుస్తుంది. నాకు పిల్లలు పుడితే సుఖంగా ఉంటాను అనుకున్నావు. అంటే సుఖాన్ని ఎక్కడ వెతుక్కోవాలో తెలియక నువ్వు వెతుక్కుంటున్నావు. అన్ని చోట్ల నీకు దుఃఖమే దొరుకుతోంది. ఎందుకంటే నీ ఇంద్రియాలు బయటకు ఉన్నాయి, నువ్వు బహిర్ముఖమే సుఖాన్ని వెతుకుతున్నావు. నేను ఎక్కడ ముసలమ్మ సూర్యుడి గుడ్డలు కుట్టుకుంటూ కూర్చుంది. మా గురుదేవులు చెప్పింది అదే. చిన్నప్పుడు మనకు కథ చెప్పేవాళ్ళు. కుట్టుకుంటూ కూర్చుంటే సూది పోయి బావిలో పడింది. నువ్వు అంటే వస్తుందా, అంటే వస్తుందా అని ఏమన్నా రాదు. ఇప్పుడు ఆ ముసలమ్మ ఏం చేసింది, సూది కష్ట కింద పడిపోయింది. అసలే ముసలమ్మ కళ్ళు కనపడటం లేదు. ఇక్కడ ఈ లైట్ చిన్నదిగా ఉంది, సూది కనపడి చావదు. స్ట్రీట్ లైట్ బాగా పెద్దగా వెలుగుతోంది. ఆ స్ట్రీట్ లైట్ కింద పోయి అక్కడంతా వంగి చచ్చినట్టు వెతుకుతోంది. ఏమిటవా వెతుకుతున్నావు అని ఎవడో అడిగాడు. దారిలో పోయే పిల్లవాడు, నాయన నా సూది పడిపోయింది. వాడు కూడా వెతుకుతున్నాడు ఆవిడతో పాటు. మా బాబుకు సూది వెతికిచ్చిద్దామని. అవ్వ సూది దొరుకుతుందా, ఇంకా 100 మంది వెతికినా అవ్వకు సూది దొరుకుతుందా? ఎందుకని ఒక చోట ఆరేస్తుంది, అక్కడ లైట్ తక్కువగా ఉందని ఇంకో చోట వెతుకుతోంది. నువ్వు పరమాత్మనే అన్న సంగతి నీ దగ్గర మర్చిపోయినావు. నువ్వు తిరుపతికి పోతున్నావు, కాశీకి పోతున్నావు, రామేశ్వరం పోతున్నావు, వెతుకుతున్నావు, అక్కడ దొరకడు. అయితే మీరెందుకు కాశీకి పోయినారు, మీరెందుకు రామేశ్వరం పోయినారు నన్ను అడగచ్చు. నా సూది నాకు దొరికింది, నా సూది ఎక్కడ కూడా ఉందని నేను వెళ్ళగలుగుతున్నా. మీకు అహం బ్రహ్మాస్మి తెలిస్తే తత్తు కూడా నేనే. ఆత్మజ్ఞుడు వెళ్ళటం వేరు, ఆత్మ తెలియని వాడు అక్కడ ఆత్మ తెలుస్తుందని వెతుక్కోవటం వేరు. అర్థమైందా? ఓం తత్సత్స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. పూజలో నువ్వేం చెబుతున్నావు? ధర్మ అర్థ కామ మోక్ష, నీకు 4 చెప్తున్నావు. ఈ 3 కోసం ఇవి కావాలి, ఆ 4వ దానికోసం అయితే ఇది అక్కర్లే. ఈ 3 కావాలి కదా. మమ
సహకుటుంబాన మళ్ళా నువ్వు కాక నీ తోకను కూడా పెట్టి వీళ్ళందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇన్ని అడుగుతున్నావే, మరి ఇవన్నీ అడిగినప్పుడు అది అక్కర్లేదా? నువ్వు నీ లొకేషన్ చెప్పద్దా? అడ్రస్ చెప్పావు హేమా, అంతే. యూఆర్ ఆస్కింగ్ ఏ దేవుణ్ణి అడుగుతున్నావు నువ్వు? నీలో ఉన్న ఆత్మను నువ్వు అడగటంలా. యూఆర్ ఆస్కింగ్ బయట ఏమన్నా ఒక దేవుణ్ణి పిలిచావు, కూర్చోబెట్టావు, ఆవాహన చేసావు, వాడిని కదా అడుగుతున్నావు. కాబట్టి నీ లొకేషన్ చెప్పాలి, వాడి లొకేషన్ చెప్పాలి. అందుకని చెబుతున్నావు. అచ్చగా నువ్వు మోక్షమే అని అంటే ఏం చెప్పావు? మనం పాఠం చెప్పుకుంటే ఏ సంకల్పం చెప్తాం? ఎందుకంటే ఇక్కడ మన ధర్మం, అర్థం, కామం, మోక్షం, కామం కావాలని నేను అడగటంలా. ఫైనల్ గా ఏం చెప్తున్నాను, మనం ఇప్పుడు ఇంత కర్మ చేశాం కాబట్టి ఇదెంత కర్మ, ఇది ఎంత జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞానికి ఫలం ఎవరికి చెందాలి? లోక సమస్త సుఖినో భవంతు. వాళ్ళందరూ తీసుకొని నాకే అక్కర్లేదు. కామ్యం ఏది చేసినా ఇవన్నీ చెప్పాలి హేమా. కామ్యము ఇన్ ద సెన్స్ విష్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గృహప్రవేశం చేసుకుంటున్నాము, గృహప్రవేశం చేసేటప్పుడు అప్పుడు దట్ ఈస్ ఒక కర్మే కదా హేమా. ఇప్పుడు చూడు, గృహప్రవేశం ఎందుకు చేస్తున్నావు? ఈ ఇంట్లో నేను చాలా ఏళ్ళు సుఖంగా ఉండాలి. ఆల్రెడీ నువ్వు ఒక గృహప్రవేశం చేసావు, ఒక మదర్ వూంబ్ లో. అది ఒక గృహం, నేను ప్రవేశించాను. ఆ రోజు నేను మరి ఏం చెప్పలేదే. మదర్ వూంబ్ లో నుంచి నేను ఈ ప్రపంచం అనే గృహంలోకి ప్రవేశించాను, నేనేం చెప్పలేదే. మదర్ వూంబ్ లోనే నేను అన్ని తాగి ఉంటాను, పిచ్చి పిచ్చివన్నీ మలం మూత్రం మింగి చచ్చా. అదెంత అసహ్యం. పైగా నన్ను రకరకాలైన వాళ్ళు నన్ను ముట్టుకున్నారు. ఎందుకంటే మరి డెలివరీ చేశారు కదా వాళ్ళు, ఎవరెవరో మనుషులు. బట్ అవన్నీ కూడా ఆ తల్లి కూడా మరి స్నానం కూడా చేయకుండా మరి అక్కడే కూర్చుని వాళ్ళందరినీ ముట్టుకుని ఆ మైలంతా పెట్టుకుని అదంతా తిన్నది. కాబట్టి వీళ్ళిద్దరినీ పుణ్యావచనం చేసి తిరిగి నా గృహంలోకి నేను కలుపుకుంటున్నాను. దట్ మంత్రజలంతో వాళ్ళని పవిత్రం చేసి వాళ్ళని జస్ట్ పుణ్యావచనం. దట్ ఈస్ that's why they sprinkle water everywhere from that ఎవడు అడుగుతున్నాడు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగిన వాడిని ఎవరన్నా చెప్పు. ఇంతమంది ఉన్నారే, ఒక్కడు చెప్తారా నాయన అంటే పారిపోతున్నారు వినకుండా. వింటే ఎక్కడ వాళ్ళ కర్మ ఖర్చు అయిపోతుందో అని. మరి పారిపోతుంటే నేనేం చేస్తానే, పట్టుకొచ్చి ప్రతి పనికి అర్థం ఉంది ఏమా. వితౌట్ అర్థం నువ్వేం చేయటం లేదు. పెద్దవాళ్ళు పిచ్చిగా చెప్పలేదు, పిచ్చి గుడ్డిగా ఫాలో అవ్వలేదు, నువ్వు ఫాలో అవుతున్నావు. అది నీ తప్పు. గాని ఒక గొర్రె దాడుతుంటే ఇంకా గొర్రెలన్నీ అదే దారిలో పోతుండే. అట్లా చీమలు పోవు. చీమ అక్కడ ఏదైనా ఉంది అని ఇది ఇండికేట్ చేస్తూ దాని చొంగని వదిలేసిపోతుంది. ఆ గుర్తు పెట్టుకుని అవి పోతాయి. ఒకటి దూరిందని ఇంకోటి దూరదు. మరి వాటికి ఉన్న సెన్స్ వీటికి లేవే, అందుకే అవి గొర్రెలు. అందుకే పాపం అందరి దగ్గర తన మెడ వచ్చి పాప అందరికి మింగుడు పడుతుంది. అవి తినడానికి ఉపయోగపడుతున్నాయి కదా బాలాజీ. తిక్క గొర్రె అంటారు, దానికి బుద్ధి లేదు. చీమకున్న బుద్ధి లేదు, అందుకే చీమలు ఎవరు తింటారు. ఈ బుద్ధి జీవులైనా అది దానికి బుద్ధి లేదు, ఏం చేయలేకపోతుంది. కాబట్టి కోడిని తింటున్నారు. పాము తినమని ఎదురు తిరుగుడు, సింహాన్ని తినమని పులిని సింహాన్ని ఎవడన్నా తింటాడేమో. వాడి దగ్గరికి పోతే అవేమని చంపుతాయి. అంటే భయం. ఇది ఏం చేయలేదు, అందుకని దీన్ని చంపిపారేసి. ఆత్మకు ఒక్కటి కూడా లేదు. సంస్కారం కావాలి. షోడశ సంస్కారాలు బాడీకే. ఆత్మకి సంస్కారం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సంస్కరింపబడింది. దానికి సంస్కారం ఎందుకు కావాలి? సంస్కారం లేనిది ఇది, దీనికి సంస్కారం కావాలి. అందుకని దీనికే కేశఖండనం చేస్తున్నాడు, చెవులు కుట్టిస్తున్నాడు, ఉపనయనం చేస్తున్నాడు, అన్నీ చేసి ఆత్మను తెలుసుకోరా అని చెబుతున్నాడు. వాడు తెలుసుకోవాలి. దీనికే అందరికీ అడుగుతారు బాలాజీ, నేను ఎందుకు పూజ చేయాలి? నాకు ఆత్మ తెలిసిపోయింది కదా. తెలిసిన నేను ఈ రోజుకి చేస్తాను, ఈవెన్ టుడే నేను చేస్తాను.